सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। श्री चिन्मयेश चरणौ शरणं प्रपद्ये, श्रीकृष्ण परमात्मनः चरणौ शरणं प्रपद्ये, श्री गीतामातुः चरणौ शरणं प्रपद्ये। పరమాత్మకి గురుదేవులకి గీతామాతకి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పణం చేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాద అభినందనలు కృతజ్ఞతలు. ఈ యొక్క గీతా జ్ఞాన యజ్ఞంలో చిన్మయ మిషన్కి ప్రోత్సాహమునిస్తున్నందుకు గాను పూజ్య గురుదేవుల యొక్క శత జయంతి సందర్భముగా వారికి ప్రీతిపాత్రమైన భగవద్గీత అధ్యయనమును చేసి వారికి మన కృతజ్ఞతగా అర్పించాలి అనే సత్సంకల్పము ఉద్దేశంతో ఈ త్రిసప్తాహం అనే కార్యక్రమం చేపట్టడం జరిగినది. ప్రథమ సప్తాహం ముగిసినది, రెండవ సప్తాహంలోకి మనం అడుగుపెట్టాం. మీ అందరికి ఒక ప్రశ్న కంటే ముందు ఒక సత్యం. సత్యం ఏమిటంటే ఈ ప్రపంచంలో ఏది మనం ఆశించినా సంకల్పించినా కోరినా అది మనకి తీరుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ ప్రపంచంలో భగవంతుడి ద్వారా నిర్మించబడే ప్రపంచంలో ఇది మహామహా ఒక వరము అండ్ ఇదే శాపం కూడా. వరం ఎలా? ఎందుకంటే ఏం కోరినా వస్తుంది మనకి, ఇప్పుడు కాకుంటే వచ్చే జన్మలు ఏది సంకల్పించినా అది రావలసినదే మనకి. మరి ఇదే శాపం కూడా. ఎలా? ఏం కోరాలో తెలియదు కనుక. సరే, ఇది సత్యం. మరి ప్రశ్న ఏమిటి? ఈ ప్రపంచంలో మనం ఏది కోరితే అది భగవద్ అనుగ్రహంతో పొందుతున్నాం అనుకోండి, పొందుతాం. అలా కాకుండా భగవద్ పూజ ఆరాధనలు చేస్తున్నాం, సత్కర్మలు, ఏది భగవంతుడిని ఆశించలేదనుకోండి, అప్పుడు భగవంతుడు మనకేమిస్తాడు? ఇది నా ప్రశ్న. చెప్పండి. మనీయా? అన్నీ. ఇంకా ఏది కావాలో అని అడగట్లేదు కదా. మీకే ఏం కావాలో ఆయనకు తెలుసు, అది ఇస్తాడు. ఏది మంచిదో అది ఇస్తాడు. ఇవన్నీ అబ్స్ట్రాక్ట్ ఆన్సర్స్. నో ఆన్సర్ ఇస్ రాంగ్. కరెక్టే, కానీ సరైన ఆన్సర్ కావాలి. ఇంకా మోక్షం ఇస్తాడు, జ్ఞానం ఇస్తాడు. ఇంకా తన చేతిలో కప్పులో ఉన్న వెన్న ఇస్తాడు, వెన్నెల ఐస్ క్రీమ్. ఇంకా వెరీ గుడ్. ఇంకా లాస్ట్ ఒక్కరు చెప్పండి. ఎవరేమో అంటున్నారు? కర్మబంధముల నుండి తప్పిస్తాడు. వెరీ గుడ్. అన్ని ఆన్సర్లు కరెక్టే, కానీ నాకు నచ్చిన ఆన్సర్ ఏమిటంటే మనం చేసిన సత్కర్మలు పూజలన్నీ ఆయనకు అర్పిస్తూ ఆయన నుండి మనం ఏమీ ఆశించకుంటే ఆయన మనకి ఇచ్చే వరం పేరే సత్సంగము. ఎందుకంటే ఈ సత్సంగంలో ద్వారానే ఆయన నుండి వియోగము పొంది ఎన్నో బాధలు కష్టాలు అనుభవిస్తున్న మనం మళ్ళీ ఆయనతో యోగము పొంది ఆ కష్టములు బాధల నుండి ముక్తులమై ఆనందంగా ఉండగలం కనుక. Therefore, satsangam is by His own grace what God gives us when we don't expect or ask anything from Him. అలాంటి దివ్యమైన ఈ సత్సంగాన్ని చేసుకునే అదృష్టం మనకు వచ్చిందంటే చాలా చాలా పుణ్యం అనేటువంటి బ్యాంక్ డిపాజిట్లు మనందరికి ఉన్నట్టే కదా. కాబట్టి మనం కంగ్రాచులేట్ చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ స్థలాల్లో ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే మహద్ అదృష్టవంతులని చెప్పుకోవాలి. వాళ్ళకి టైం ఉండాలి, కానీ ఇక్కడ సత్సంగం లేని రోజే లేదు. సో ఇలా చిన్నగా ఉపోద్ఘాతం చేసుకుంటూ ట్యూనింగ్ చేసుకున్న తర్వాత మనం మన విషయంలోకి ప్రవేశిద్దాం. మనం చదువుతున్నటువంటి శాస్త్రం పేరు తానా గీతానా? శ్రీమద్ భగవద్గీత. పలకండి ఒకసారి. వెరీ గుడ్. ఇది ఎక్కడ ఇవ్వడం జరిగింది? కురుక్షేత్ర రంగంలో కదా. అర్జునుడు కృష్ణుడికి ఇచ్చాడు, అవునా కదా? ఎంతమంది తల ఊపుతున్నారో చూడండి.
మీరు ఇప్పుడే పడుకుంటే మరి నాకు ఛాన్స్ ఇవ్వరే. తో కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఇచ్చినటువంటి మహత్ శాస్త్రము శ్రీమద్ భగవద్గీత. మొదటి 6 అధ్యాయములు కర్మ షట్కముగా మనము చూడడం జరిగినది. దీనిలో సారాంశంగా మనము మొదటి అధ్యాయంలో అర్జునుడికి ఉన్న సమస్య, ఆయనకున్నటువంటి అధికారం అనే విషయం చూశాం. 2వ అధ్యాయంలో అటువంటి అధికారికి పరమాత్మ ఇచ్చే జ్ఞానం అనే వరము, అలాగే అటువంటి సమస్యలో ఉన్న వాళ్ళకి సమాధానం. ఆ 2వ సాంఖ్యయోగం అనే సమాధానంలో జ్ఞానము, యోగము అవన్నీ విషయాలు చూడడం జరిగింది. మరి 3వ అధ్యాయం నుంచి కర్మషట్కం కనుక ఏ కర్మలు చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి, ఎప్పటి వరకు చేయాలి, ఎటువంటి ఇంటెన్షన్తో యాటిట్యూడ్తో చేయాలి, ఎప్పుడు ఆపేసేయాలి, వాటిని ఎలా ఆపేయాలి, మనం కర్మలను వదలాలా లేకపోతే మనలో ఉన్నటువంటి భావనలను సంకల్పాలను తగ్గించుకోవడం ద్వారా కర్మలే మనను వదిలేలా తీయాలా, ఈ విషయాలన్నీ మనం చూసాం. ఆ కర్మలన్నీ కూడా మన ద్వారా త్యజించబడ్డాయి. దానికి పరీక్షగా 6వ అధ్యాయంలో మన ద్వారా ధ్యానం చేయించారు కృష్ణ పరమాత్మ. సో ధ్యానముకై కర్మలు కర్మయోగముగా చేస్తూ కర్మలను సన్యసించారు. ధ్యానం కుదిరిందంటే మనలో ఉన్నటువంటి ఆ కర్మ సన్యాసము జరిగినట్టే, కర్మల సన్యాసం. ఆ ధ్యానంలోనే కొద్దిగా గ్లింప్స్ ఆఫ్ ది ట్రూత్, ఆ సత్య వస్తువు యొక్క కించిత్తు అనుభవం, సత్య ఆత్మ వస్తువు యొక్క, మనలోనే నేనై ఉన్న వస్తువు యొక్క ఆ ఎరుక అనేది కేవలం ధ్యానం ద్వారానే మనకు జరుగుతుంది కనుక అంతవరకు కృష్ణే చెబుతూ వచ్చారు. ఈ యొక్క 7 రోజుల సప్తాహంలో మనము 2వ షట్కమైనటువంటి భక్తి షట్కాన్ని మనం చూడబోతున్నాం. మరి లాస్ట్ టైం చెప్పినట్టు ఇప్పుడు కూడా మీకు రిపీట్ చేయాల్సింది ఏమిటంటే, అనంత సముద్ర సమానమైన జ్ఞాన సముద్రమైన భగవద్గీతలోని ఒక్కొక్క అధ్యాయాన్ని ఒక్కొక్క రోజు చూచుట అనేది చాలా దుస్సాధ్యం. ఇది అండ్ ఎవరైతే ఎన్నో జన్మలు సంవత్సరాలు శాస్త్రములను చాలా చదివి మతించి ఆ తర్వాత గీత అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి లోతులు గాంభీర్యాలు అర్థమవుతాయి. మనకున్న సమయము తక్కువ, మనకున్న క్వాలిఫికేషన్స్ అర్హతలు అంతగా లేవు, అయినా సరే మనం ప్రయత్నం చేస్తున్నాము. దీనివల్ల మనవి విన్నపం ఏమిటంటే, ఇంతే గీత అని అనుకోకుండా ఎంత వీలైతే అంత అధ్యయనం చేయడం. 2వది చెప్పకనే చెప్పుకోవాల్సిన విషయం అందరికీ తెలిసినదే. ఏమిటది? ఈ యొక్క శాస్త్ర ఆధ్యాత్మిక జ్ఞానం కేవలము చెవుల వరకే ఉన్నచో అది వక్తకి కొంచెం ఉపయోగించును, అంతే తప్ప మన జీవితాన్ని మార్చదు. ఏ భోజనం తిన్నా ఎలాగైతే మన శరీరానికి వంట పడితేనే దానివల్ల మనకు ఆ శక్తి, ఇమ్యూనిటీ వచ్చి పనులు చేస్తూ రోగాలు రాకుండా కాపాడుకుంటామో, అలాగే భవ రోగము నుండి మనం బయటపడాలి అంటే గీతా జ్ఞానము మనమవ్వాలి, మనదవ్వాలి, మనం జీవించాలి. మరి దీనికి ఎవరు సహాయం చేస్తారు? అన్ఫార్చునేట్లీ ఎవరు చేయడానికి అవకాశం లేదు. చేద్దాం అనుకున్నా, అవునా? సాక్షాత్తు కృష్ణుడే గురువే కృష్ణుడై అక్కడ అర్జునుడికి గీత అంతా బోధించాడు తప్ప అది విని సాధన చేయాల్సింది ఎవరు? అర్జునుడే కదా. చివరికి యథేచ్ఛసి తథాకురు అని ఆయన ఫ్రీడమ్ ఒకవైపు ఇస్తూ నీ జీవితంలోని అంతరంగంలోని అజ్ఞానంను తొలగించి జ్ఞాన మార్గంలో ప్రయాణించుట అనే సాధన, అర్జున నేను నీకు సహాయం చేయగలనేమో కానీ చెయ్యవలసినది మనమే. ఇది మనం లాస్ట్ టైం ప్రసంగంలో చెప్పుకున్నప్పుడు ఏమనుకున్నాము? మన జీవితంను మనమే మన చేతిలోకి తీసుకోవాలి. తర్వాత శాస్త్ర అధ్యయనము, గురు ఉపదేశం ద్వారా ఉత్తమ లక్ష్యమును నిర్ధారించుకొని దానివైపు ప్రయాణిస్తూ ఉంటే ఎవరో మనకు చప్పట్లు కొట్టక్కర్లా, మనకే తెలుస్తుంది మనం ఆ ఉత్తమ స్థితికి వెళుతున్నాం కనుక మనను మనం అభినందించుకోవచ్చు. మనకు ఆ తృప్తి కూడా జీవితంలో కలుగుతుంది. సో ఈ యొక్క 6 అధ్యాయాలు కూడా ఈ 7 రోజుల్లో ఎంత వీలైతే అంత కొద్దిగా మనం విహంగ వీక్షణం చేసే ప్రయత్నం, దాంతోపాటు భగవద్గీత పట్ల ఉన్న అపోహలు తొలగుట, కొద్దిగా ఒక అర్థం అవుట, ఇలా గీతను చదవాలి అనే ఒక ఇనిషియేషన్ బిగినింగ్ చేయుట తప్ప మనం అది లోతులోకి వెళ్ళట్లేదు. లాస్ట్ టైం 6 అధ్యాయాలు చూసినప్పుడు ప్రతిరోజు కూడా ఇంటికి వెళ్ళాక చిన్న లోపల బాధ ఏమిటంటే కొన్ని శ్లోకాలు పూర్తిగా ఎగరగొట్టాల్సి వచ్చింది, కొన్ని విషయాలు టాపిక్స్ని మనం జంపు చేయాల్సి వచ్చింది. తప్పదు మరి. బదెన్ జిజ్ఞాసులైన వాళ్ళం మనము అధ్యయనం చేయాలనుకుంటే సమయాన్ని ఇస్తే చేసుకోవచ్చు. సరే, ఈ యొక్క భక్తి షట్కంలో కూడా ఉన్నటువంటి 6 అధ్యాయాలు మనం కనెక్షన్ చూస్తే
ఎవరైతే కర్మయోగము ద్వారా లోపలున్న కర్మ సంస్కారములను అజిటేషన్స్ను తగ్గించుకున్నారో, అలాగే బయట ఉన్నటువంటి తమ యొక్క ఆబ్లిగేటరీ డ్యూటీస్ అన్నిటిని ఫినిష్ చేశారో, బి అటెంటివ్, వాళ్ళలోనే కొంచెం ఆ యొక్క అజిటేషన్స్ రజోగుణము తగ్గడం వలన వాళ్ళు మాత్రమే రెండవది సూక్ష్మమైనది అయినటువంటి సాధనకి అర్హులవుతారు. అదే మనస్సుతో చేయబడేటువంటి భక్తి సాధన. సో బయట ఆబ్లిగేషన్స్, లోపల అజిటేషన్స్ పోనిదే భక్తి కుదరదు. మనకి భక్తి ద్వారా కూడా ఇవి అచీవ్ చేయొచ్చు, కానీ టు సమ్ ఎక్స్టెంట్ ఈ ఆబ్లిగేషన్స్ అన్ని క్లియర్ చేసేసుకుంటే ఎఫర్ట్లెస్గా ఈజీగా మనం భక్తి చేయొచ్చు. మరి ఎవరైతే భక్తి ద్వారా లోపల ఆ యొక్క శక్తిని కొంచెం పెంపొందించుకుంటారో వాళ్ళే ఆ తర్వాత బుద్ధి ద్వారా పొందబడేటువంటి జ్ఞానమునకు అర్హులు. కనుక చివరిలో కృష్ణయ్య మనకి ఆ జ్ఞాన షట్కాన్ని ఇచ్చాడు. సో కర్మయోగంతో క్లియర్ ఆఫ్ ది అవుటర్ డ్యూటీస్, భక్తితో మేనేజ్ యువర్ మైండ్ ఫర్ ఇట్స్ ప్యూరిటీ, సింగిల్ పాయింటెడ్నెస్ అండ్ పవర్. ఆ తర్వాత బుద్ధితో ఆ జ్ఞానమును పొంది తత్వమును జ్ఞానమును తెలుసుకున్న తర్వాత కన్ఫ్యూజన్స్, కాన్ఫ్లిక్ట్స్ ఉండవు. కనుక ఆ సత్యంలో జీవిస్తుంటాం కనుక సమస్యలు సమూలంగా నిర్మూలించబడతాయి. సో ఈ విధంగా కొంచెం ఉపోద్ఘాతం చెప్పుకున్నాక ఇవాళ మనం చెప్పుకునే అధ్యాయం 7వది జ్ఞాన విజ్ఞాన యోగము. ఏమిటది? మనం అనుకుంటుందేమో భక్తి షట్కం అని, కానీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది జ్ఞాన విజ్ఞాన యోగంతో. ముందు దీని అర్థం చూద్దాం. జ్ఞాన విజ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్ అబౌట్ గాడ్. దెన్ విజ్ఞానం అంటే ఆ థియరిటికల్గా విన్నటువంటి భగవత్ సంబంధమైన జ్ఞానమును ఎటువంటి సాధనలతో చేస్తే అది మనకు అనుభవంలోకి వస్తుందో ఆ సాధనలని విజ్ఞానము అంటారు. సో జ్ఞాన విజ్ఞానాలు రెండు కంప్లీట్గా ఇందులో చెప్పడం జరిగింది కనుక ఈ అధ్యాయంకు జ్ఞాన విజ్ఞాన యోగం అని పేరు. సో అధ్యాయం యొక్క పేరు చూసాం మనం. పూర్వ అధ్యాయానికి దానికి టాపిక్ ఇక్కడ కనెక్షన్ ఏంటో కొంచెం చెప్పుకున్నాము. ఇప్పుడు ఆ 6వ అధ్యాయం చివరిలో మీరు చూస్తే తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధిక కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున అంటూ మీరు 47వ శ్లోకం చూస్తే లెఫ్ట్ పేజీలోనే ఉంది. యోగినామపి సర్వేషాం, సర్వయోగులలో కూడా మద్గతేన అంతరాత్మన దెన్ యో శ్రద్ధావాన్ భూత్వా మాం భజతే, తమ అంతరాత్మను నాలో పెట్టేస్తూ శ్రద్ధతో ఎవరైతే నన్ను భజిస్తారో వాళ్ళు ఇందాక 6లో చెప్పిన ధ్యాన యోగులలో కంటే కూడా శ్రేష్ఠులు. అంటే ధ్యాన యోగులు ఇలా నా పట్ల భక్తి ఉంటే ఇంకా వాళ్ళు ఉత్తమ యోగులు అని చెప్పారు. ఆబ్వియస్లీ అర్జునుడి క్వశ్చన్ వస్తుంది, సడన్ గా నీ గురించి అని చెప్తావే, నీ గొప్పతనం ఏమిటి, నువ్వు ఎవరు? నువ్వు ఇన్ ది సెన్స్ భగవాన్. సో భగవద్ భక్తి యుక్తమైన యోగం ఏదైతే ఉంటుందో అది చాలా శ్రేష్టమైంది చెప్పడం జరిగింది కనుక ఆ భగవంతుడి గురించిన విషయాలు చెప్పాలి కనుక మనకి ఇక్కడ భక్తి షట్కం అనే కనెక్షన్. నౌ ఇది భక్తి షట్కం అంటున్నాము, కానీ జ్ఞాన విజ్ఞాన యోగంతో స్టార్ట్ అయింది. వాట్ ఈస్ ద రిలేషన్? సింపుల్గా చెప్పాలంటే చూడండి, ఈ ప్రపంచంలో ఏ వస్తువైనా వ్యక్తినైనా ఎప్పుడు మనం ఉపాసిస్తాం, ఆరాధిస్తాం, ప్రేమిస్తాం? ఎప్పుడైతే ఆ వస్తువు యొక్కయు వ్యక్తి యొక్కయు మహిమ ఔన్నత్యము మనకు తెలుస్తుందో. అవునా కదా? వెన్ యు నో ద నాలెడ్జ్ అబౌట్ దట్ ఆబ్జెక్ట్, ఆ వస్తువు గొప్పదై ఉండి అది నాకు తెలిస్తే ఆ తెలియటాన్నే జ్ఞానం అంటారు. తెలియకుండా ఇమోషనల్గా ఎప్పుడైతే మనకి ప్రేమ ఉంటుందో దాన్ని అటాచ్మెంట్ అంటారు. కొన్ని రోజులంతా తెలిసిపోతుంది ఈ వ్యక్తి కానీ వస్తువు కానీ నా ద్వారా ప్రేమ పొందే అర్హత లేదని, కనుక మనం వదిలేస్తున్నాం. అంటే భక్తికి ఒక కారణము జ్ఞానం. తో తస్యాహ జ్ఞానమేవ సాధనమితి ఏకే అని మనం చూస్తూ ఉంటాము నారద భక్తి సూత్రాల్లో. సో భగవంతుడు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు, ఎంత గొప్పవాడు అనే విషయాలు కరెక్ట్గా మనం అనలైజ్ చేయలేదు, తెలుసుకోలేదు. కనుక ఆయన పట్ల ఉండవలసిన భక్తి అలా లేదు మనకి. కాబట్టి ఇక్కడ జ్ఞానమును మనకిచ్చి ఆ జ్ఞానము భగవత్ సంబంధమైనది లోపల పెరుగుతున్నా కొద్దీ దానికి కాన్సిక్వెంట్గా జాగ్రత్త వినాలి. దానంతట అదే భక్తి ప్రేమ పెరుగుతుంది. లైక్ గీతలో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయా అని జ్ఞానం మనకు పెరుగుతున్నా కొద్దీ గీత పట్ల భక్తి పెరగదు. అలాగే మనం ట్రైన్లో ఇక్కడ ప్రయాణం చేస్తున్నామని ఎదుర్కొన్న వ్యక్తి గొప్పవాడని తెలిసిన తర్వాత యూ స్టార్ట్ లవింగ్ హిమ్, టాకింగ్ టు హిమ్ విత్ మోర్ రెస్పెక్ట్ అండ్ రెవరెన్స్. అందుకే ఇది భక్తి షట్కమై భక్తి యోగం అనే 12వ అధ్యాయంతో ఇక్కడ అర్థమవుతున్న భక్తికి మూలము జ్ఞానము కనుక ఇక్కడ జ్ఞానంతో మొదలైంది.
విచిత్రంగా చూడండి, జ్ఞానమునిస్తూ మనకి భగవత్ సంబంధమైన మన హృదయంలో భక్తిని కలిగిస్తాడు. మరి 12వ అధ్యాయం సమాపనం అయ్యేసరికి ఎప్పుడైతే మనం అనుకున్న భక్తి కాకుండా భగవంతుడు దేనిని భక్తిని నిర్వచించాడో ఆ భక్తి మనలోకి వచ్చాక మళ్ళీ ఆ భక్తి ఆధారంతో మళ్ళీ జ్ఞానమును చెప్తాడు. చూస్తున్నారా? మరి అలా జ్ఞానాన్ని బోధించి 18లోకి వచ్చాక చివరికి ఏమన్నాడు? సర్వధర్మాన్ పరిత్యజ్య అని మళ్ళీ భక్తినే చెప్పాడా లేదా? చివరికి ఏమిటి? హృదయంలో ఆ భక్తిని ఆ జ్ఞానమును నింపుకొని నీకు ఇవ్వబడినటువంటి కర్తవ్యం అనే ధర్మాన్ని విశ్వశ్రేయస్సుకై చేస్తూ బయట లోపల ఆ ముక్తి అనే అనుభవాన్ని అనుభవించడానికే మనం మనిషిగా పుట్టాం తప్ప వేరే ఉద్దేశం లేదని చెప్పడమే సర్వశాస్త్రాసారము ఇక్కడ గీతలో కూడా. సో ఈ 7వ జ్ఞాన విజ్ఞాన యోగం అనే అధ్యాయంలో మొత్తము 30 శ్లోకాలు ఉన్నాయి. చూడండి, 1, 2, 3, 4 అధ్యాయాలు చూస్తాం మనం. రకరకాల టాపిక్లు డిస్కషన్లు వచ్చాయి. ఎక్కడెక్కడైతే భగవద్గీతలో చాలా గంభీరమైన ఎక్కువ విషయాలు సాధనకి సంబంధించి వచ్చాయో అక్కడ కృష్ణయ్య అర్జునుడికి తావివ్వకుండా, ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా తానే మొత్తం చెప్పేస్తాడు. ఆ వింటున్నటువంటి శ్రోత అయినటువంటి, జిజ్ఞాసు అయినటువంటి, భక్తుడైనటువంటి, సాధకుడైనటువంటి అర్జునుడు కూడా గొప్ప విషయాన్ని పరమాత్మ చెప్తున్నాడు కనుక నా మనస్సులో సంశయాలను ఇప్పుడు రానివ్వకుండా ఆయన ఇచ్చే ఉపదేశమును జ్ఞానమును యథాతథంగా నేను దించుకుంటాను అనే దృష్టిలో ఉంటాడు. వాట్ ఐ మీన్ టు సే ఇస్, సమ్ టైమ్స్ మనకున్న క్వశ్చన్స్, డౌట్స్తో గురువు దగ్గరికి వెళదాం, ప్రశ్నలు అడుగుదాం. ఒకసారి మన ప్రశ్న వాళ్ళకి అర్థమయ్యాక సంశయము, వాళ్ళు ఇస్తున్న జ్ఞానాన్ని జాగ్రత్తగా వింటూ ఉండాలి. మధ్యలో ఆ యొక్క బ్రేక్ చేస్తూ ఉంటే వాళ్ళు ఇవ్వాలనుకున్న ఉత్తమ జ్ఞానాన్ని ఇవ్వకుండా పోతారు. సో అలాంటి అధ్యాయాలలో ఈ 3 ముఖ్యమైనవి మన గీతలో. ఒకటి 7వది గుర్తుపెట్టుకోండి, 2వ 9వ అధ్యాయము, అలాగే 15వ 13 కూడా ఆల్మోస్ట్ లైక్ దట్. ఈ 4 అధ్యాయాలలో విచిత్రంగా కృష్ణుడే అన్ని శ్లోకాలు చెప్తాడు తప్ప అర్జునుడికి అడిగే అవకాశమే లేదు. అంటే ఆల్రెడీ కొన్ని డౌట్స్ పోయాయి, ప్రిపేర్ అయి ఉన్నాడు, హైయెస్ట్ విజ్డమ్ నాలెడ్జ్ లార్డ్ ఇస్తున్నాడు కనుక అర్జునుడు ఏకాగ్రతతో ఉంటూ యథాతథంగా దాన్ని స్వీకరిస్తూ ఉన్నాడు. సరే, సో ఈ యొక్క 30 శ్లోకములు ఉన్నటువంటి 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగాన్ని మనం ఇవాళ మొదలు పెడదాం. ఒక మొదటి శ్లోకం నేను చెప్తాను, దాన్ని మీరు రిపీట్ చేయండి, తర్వాత శ్లోకాలు చదువుకుంటూ మనం అర్థాన్ని చూద్దాము. అండ్ ఐ కెన్ అష్యూర్ యూ, గ్యారంటీ యూ టు సమ్ ఎక్స్టెంట్ దట్ ఎవ్రీ చాప్టర్, ఈ 7 రోజులు కూడా మనం చూసే ప్రతి అధ్యాయం ప్రతిరోజు కూడా మహద్ అద్భుతంగా ఉంది. కృష్ణయ్య తనలో ఉన్నటువంటి అనుభవాన్ని పూర్తిగా సారంగా తీసి గీత రూపంలో మనకిచ్చారు. అందరు చెప్పండి, ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ 7మోऽధ్యాయః జ్ఞాన విజ్ఞాన యోగః. శ్రీభగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. కలిసి చెప్పండి, శ్రీ భగవానువాచ మయ్యాసక్తమనః పార్థ యోగం యుంజన్మదాశ్రయః అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. చూడండి, మన సర్వశాస్త్రముల సారమును గీతలో చెబితే, గీత సారం ఒక్కొక్క అధ్యాయంలో ఉంటే ఈ 7వ అధ్యాయంలో సర్వశాస్త్రాల సారమును, సర్వ సాధనల సారమును కృష్ణయ్య ఉపోద్ఘాతమా అన్నట్టుగా, ఇంట్రడక్షనా అన్నట్టుగా మనకి మొదటి శ్లోకములోనే చెప్పారు. ఇందులో మనకి 4 సాధనలు చెప్పడం జరుగుతుంది. లైక్ మన 4 కదా పాత్స్ సనాతన ధర్మంలో ఫాలో అయ్యేది, కర్మయోగము, తర్వాత భక్తి యోగము, అష్టాంగ యోగము, జ్ఞాన యోగము. ఈ 4 గురించి మొదటి శ్లోకంలో ఆయన చెప్పేస్తున్నారు. సో ఫస్ట్ అడ్రస్ ఏంటి? పార్థ. పార్థ అంటే పరమ పురుషార్థాన్ని అర్థించేవాడు. పరమ పవిత్రమైన అంతఃకరణంతో పరమ పురుషుడైన గురువుని, పరమాత్మని ఆశ్రయించి పరమ శ్రద్ధతో పరమ పురుషార్థాన్ని అర్థించి పరమ ప్రయత్నం చేసేవాడు పార్థుడు, ఎవరైనా అవ్వచ్చు. సో మయ్యాసక్త మనాహ, అర్జున ఆసక్తి నాపై కలిగి ఉండి
రెండవది యోగం యుంజన్, మూడవది మదాశ్రయ, నాలుగవది మాం యథా జ్ఞాస్యసి. ఈ నాలుగే మన జీవితంలో చేయాల్సినవి. అది గురువుగా నేను నీకు బోధిస్తున్నాను, శిష్యుడిగా నువ్వు విని ఇందాక చెప్పుకున్నట్టుగా అది జీవించు. జీవిస్తేనే జ్ఞానం మనకు సాయం చేస్తుంది తప్ప కేవలం తెలుసుకుంటే సాయం చేయదు. నోయింగ్ ఈజ్ నాట్ డూయింగ్, డూయింగ్ అలోన్ ఈజ్ డూయింగ్, డూయింగ్ హెల్ప్స్ నాట్ ఓన్లీ నోయింగ్. ఇక్కడ ఒక్కొక్క శబ్దం యొక్క అర్థాలు చాలా అవే విస్తారంగా చెప్పడం జరుగుతుంది. మయి ఆసక్త మనాహ అంటే ఎవరైనా పరమాత్మకు తెలుసుకోవాలంటే తెలుసుకోవలసిన విషయం పట్ల ఆసక్తి లేదనుకోండి, మనం బలవంతంగా అక్కడికి లాగబడినా కూర్చుంటాను తప్ప చెవులు అక్కడ పెట్టలేవు. కాబట్టి భగవంతుడి గురించి తెలుసుకోవాలంటే ముందు ఆసక్తి ఉండాలి. ఆ రకంగా ఈ శ్లోకంలోని మొదటి దాని అర్థాన్ని చూడవచ్చు. కానీ మనం 4 యోగాలు అనుకున్నాం కదా, చూడండి సారాంశం ఎలా ఉంటుంది. లైక్ మొదటి 6వ అధ్యాయంలో కర్మయోగము, కర్మఫలము వీటి గురించి డిస్కషన్ జరిగింది కదా. ఆ టైంలో మన ఆసక్తి ఎక్కడుంది? వాటిపైన ఉన్నది. ఇక్కడ ఏమంటున్నాడు? కర్మయోగము ద్వారా నీ ఆసక్తులని ప్రపంచంలో నుంచి మరల్చి నా వైపు తీసుకురా. లైక్ 3వ అధ్యాయంలో 30 శ్లోకంలో చెప్పారు మనకి, మయి సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేతస నిరాశీ నిర్మమో భూత్వా యుద్ధస్వ విగత జ్వర అని చెప్పినప్పుడు మయి ఆసక్త మనాహ అంటే చాలు, ఎన్నో జన్మలుగా యాక్షన్, రిజల్ట్ ఆఫ్ యాక్షన్, ఎంజాయ్మెంట్ ఆఫ్ యాక్షన్, కాంపిటీషన్ విత్ అదర్స్, కంపారిజన్ విత్ అదర్స్, ఐ వాంట్ మోర్ అనేటువంటి వాటిలో ఎంత బిజీగా ఉన్నావుగా. ఇదంతా ఈ మొదటి 5 అధ్యాయాల కర్మయోగంతో క్లియర్ చేసుకొని మెల్లిగా నీ ఆసక్తిని నా వైపు తీసుకురా. ఎవరు మయాసక్త మనాహ మీన్స్ కర్మయోగం జీవితంలో చేయవలసినది. ఆ కర్మయోగం అంటే చెప్పుకున్నాం కదా మనము, మన డ్యూటీస్ని యజ్ఞ భావనతో చేస్తూ అది కూడా పర్ఫెక్ట్గా చేస్తూ వచ్చిన ఫలితాలని పరమాత్మకి అందరికీ ఫలితాలు ఇచ్చిన దేవుళ్ళకి అర్పించి ప్రసాదంగా మనం తీసుకోవడం అనేది చూసాం. సో ఆ విధంగా చేస్తే నీ మైండ్ అట్నుంచి వచ్చేస్తుంది. ఆ వచ్చిన మైండ్ మయ్యాసక్త మనాహ. సో కర్మయోగం 2nd, 3rd, 4th, 5th చాప్టర్స్ ఆ సారాంశాన్ని మనకి మయ్యాసక్త మనాహ ద్వారా చెప్పాడు. యోగం యుంజన్ జీవితంలో ఆధ్యాత్మిక మార్గంలో 2వ అతి ముఖ్యమైన సాధన మనకి ఆ సాంఖ్యంలో ఇచ్చినటువంటిది, అలాగే పతంజలి మహాముని వాళ్ళందరూ చెప్పినటువంటి యోగ సాధన. దాంట్లో ముఖ్యంగా చిత్తము యొక్క వృత్తుల యొక్క నిరోధనం అనేది ఉంటుంది. అది ఎలా చేయాలి, ఎప్పటికి చేయాలి, ఎలా చేస్తే అవుతుంది అనేది మనకి ఆల్రెడీ 6వ అధ్యాయంలో చెప్పాడు. ఆ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులు అన్నీ ఏవైతే చెప్పడం జరిగిందో అవన్నీ సారాంశంగా మనం 6వ అధ్యాయంలో చూసాం. అంటే ఈ 6 అధ్యాయాల సారాంశాన్ని, ఇక్కడ చెప్పబోయే అధ్యాయ సారాంశాన్ని, ముందు చెప్పబోయేదాన్ని ఇక్కడ ఇంట్రడక్షన్గా ఇస్తున్నట్టుగా ఇస్తూ ఏ 4 యోగములు మన జీవితానికి అవసరమో అక్కడిక్కడ చెప్తున్నాడు. ఇక్కడ యోగం యుంజన్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ చిత్తంలోని వృత్తులను కాన్షియస్గా అనవసరమైనవి ఎలిమినేట్ చేయకుండా కాన్షియస్గా అవసరమని తేవడము అనే ప్రయత్నము సాధన చేయకుండా మన మనస్సు నుండి మనము రక్షింపబడలేము ఎన్ని జన్మలైనా సరే. చూడండి, ఎవరో ఉన్నప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ చిన్న చిన్న గొడవలు పడుతుంటాం. ఎవరు లేనప్పుడు ఇంకా ఎక్కువ టెన్షన్లో వరిలో ఉంటాం మనం. ఎవరు లేరే అయినా టెన్షన్స్ వరీస్ ఎక్కడి నుంచి వచ్చాయి? మన మనస్సే మనల్ని కొరుకుతుందా లేదా? అవునా? చింతన చేయండి అయ్యా అంటే చింతలో ఉంటాం మనం. ఎందుకు ఆ చింత? ఆ యోగ సాధన చేయలేదు కనుక చిత్త వృత్తుల నిరోధం జరగలేదు. అది మొదటి మన 6వ అధ్యాయంలో కృష్ణుడు మనకి క్లుప్తంగా చెప్పాడు. ఇది 2వ సాధన. సో ఫస్ట్ క్లియర్ ఆఫ్ యువర్ ఆబ్లిగేషన్స్ కర్మయోగం, 2వది యోగం యుంజన్, 3వది మదాశ్రయ. ఏమిటా మదాశ్రయ? అదే 3వ సాధన అయినటువంటి భక్తి. భక్తిలో వందల వేల రకాలైన ఉపాసనలు సాధనలు పౌరాణిక కాలం నుంచి ఇప్పటి వరకు చేసి తరించిన గురువులు మనకు ఎన్నో బోధించారు, జాగ్రత్తగా వినాలి. కానీ వీటన్నిటి యొక్క చివరి పరాకాష్ఠ స్థితి ఏమిటయ్యా అంటే ఒకటే. అదేమిటి? ఈ సర్వ జగత్తునకును నాకును పరమాత్మయే ఆశ్రయము అనేది అనుభవంలోకి తెచ్చుకోవడం. అందుకే భాగవతం విన్న వాళ్ళకి తెలుసు, 3వ స్కందం నుండి ఆ 11వ స్కందం వరకు ఆ యొక్క 9 టాపిక్స్ చెప్పిన తర్వాత అత్ర సర్గో విసర్గశ్చ స్థానం పోషణమూతయ మన్వంతరేషానుగత నిరోధో ముక్తిరాశ్రయం అని చెప్పి దశమస్య విశుద్ధ్యర్థం నవానామిహ లక్షణం. అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే హియర్ ఈజ్ భక్తి అనేది 3వ సాధన.
ఆ మూడవ సాధన భక్తి చిట్ట చివరి స్థితిలో ఆ ద్రౌపది దేవి గారి ఎగ్జాంపుల్ తీసుకోండి, సీతమ్మ వారి ఎగ్జాంపుల్, ప్రహ్లాదుడి ఎగ్జాంపుల్, గజేంద్రుల వారి ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎవరైనా పరమభక్తులు చివరికి వాళ్ళని అడగండి, భక్తిలో చివరి అనుభవం ఏమిటయ్యా అంటే, నా జీవితమునకు అన్ని రకాల నా జీవితానికి అంటే వ్యవహార జీవితం అనండి, మానసిక జీవితం అనండి, ఆధ్యాత్మిక ప్రగతి అనండి, వీటన్నిటికీ నేను కాదు నా సపోర్టు, ఈ జగత్తు కాదు నాకు సపోర్టు, పరమాత్మనే సపోర్టు అనే అనుభవాన్ని భక్తి అంటారు వాళ్ళు. అదే ఇక్కడ చెప్పాడు, మదాశ్రయ. దట్ ఈస్ వాట్ ఈస్ ద టాపిక్ ఆఫ్ 6 chapters. మయ్యాసక్త మనాహ 3, 4, 5 అధ్యాయం, యోగం యుంజన్ 6వ అధ్యాయం, మదాశ్రయ 7, 8, 9, 10, 11, 12. ఇది చదవగా అంతటా ఉండి అన్ని చేస్తున్న పరమాత్మ గురించిన జ్ఞానము దృఢమవుతూ ఎక్కడో సపోర్ట్ తీసుకుంటున్నాం, వాళ్ళకే సపోర్ట్ లేదు మనకి, వాళ్ళకి నించోడానికి, అవన్నీ వదిలి పరమాత్మయే సపోర్ట్గా ఉంటాం. ఎవరికైతే భగవంతుడు ఆశ్రయమై ఉన్నాడో, చూడండి పాండవులకి తండ్రి లేడు, ఈ ధృతరాష్ట్ర దుర్యోధనాదులు ఎన్ని హింసలు పెడుతున్నారు, వాళ్ళకి ఆశ్రయం భగవంతుడే కనుక ఆ యొక్క ఇందాక చదివాం కదా, కైవర్తక కేశవ భీష్మద్రోణ తటా జయద్రథ జల గాంధార నీలోత్పల, భీష్ముడు ద్రోణుడు తటము కాగలిగినటువంటి ఈ యొక్క యుద్ధం అనేటువంటి నది, జయద్రథుడు అనేవాడు జలంగా ఉన్నాడు, గాంధారుడు ఆ యొక్క గాంధార అంటే మన ఎవరైనా శకుని మామ, నీలోత్పల నీల ఉపలహ కనిపించినటువంటి రాయిలాగా మళ్ళీ ఆ పడవను గుద్దుకోవడానికి, దెన్ శల్యగ్రాహవతి శల్యుడే గ్రాహంగా ఉన్నాడు అక్కడ, క్రాకడైల్ కృపేణ వహని కృపుడు అనేవాడు ఒక ఫ్లో ఆఫ్ ది వాటర్, కర్ణేన వేలాకుల అతలాకుతములైనటువంటి పెద్ద పెద్ద హలలుగా కర్ణుడే ఉన్నాడు, అశ్వత్థామ వికర్ణ ఘోర మకరాహ అశ్వత్థాముడు వికర్ణుడు అనేటువంటి ఘోరమహ. ఇలాంటి ఈ యొక్క యుద్ధం అనే నదిని అటెంటివ్ పాండవులు ఎలా దాటగలిగారు అంటే, సోత్తీర్ణ కలు పాండవైరనది కైవర్తక కేశవ, ఎందుకంటే కేశవుడి ఆశ్రయాన్ని వాళ్ళు తీసుకున్నారు కనుక. సో అంటే మొదటి శ్లోకాన్ని మనం విస్తరిస్తే ఏ సాధనలు చేస్తే డౌట్ లేకుండా భగవద్ అనుభవం మనకు వస్తుందో ఇక్కడ చెప్పడం జరిగింది. యోగం యుంజన్ మదాశ్రయ 3వది. 4వది ఏమన్నాడు, మాం జ్ఞాస్యసి నన్ను తెలుసుకొనుట. అదే కదా జ్ఞానయోగం అనేది 13 నుంచి 18 అధ్యాయాలు అది చెప్పబోతున్నారు. మరి ఆ భగవద్ జ్ఞానం ఎలా ఉంటే మనకు సాయం చేస్తుందయ్యా, అసంశయం అండ్ సమగ్రం. అవునా, సంశయం లేకుండా ఉండాలి జ్ఞానము, అలాగే కంప్లీట్ నాలెడ్జ్ ఉండాలి. అందుకే అజ్ఞానం అనే శబ్దానికి మనకి పెద్దలు ఒక మీనింగ్ ఇస్తారు. అజ్ఞానం అంటే తెలియకపోవడం కాదండోయ్, మరి పూర్తిగా తెలియకపోవడం. అల్పజ్ఞానం ఈజ్ ఈక్వల్ టు అజ్ఞానం. మరి పూర్తిగా తెలియకుండా ఉన్నప్పుడు చాలా మిస్టేక్స్ వలన మనకి సఫరింగ్స్ ట్రబుల్స్ వస్తూనే ఉంటాయి. సో అసంశయం సమగ్రమ్మ యథాజ్ఞాససి తచ్చును. నువ్వు ఇంకో రకంగా చూడండి, మొదటి శ్లోకం యొక్క సారాంశం ఎలా ఉంటుందో, మై ఆసక్త మనాహ, మనస్సు భగవంతుడిలో ఆసక్తమై ఉన్నది. యోగము చిత్తవృత్తి నిరోధం కదా, తెరఫర్ యోగము ద్వారా చిత్తం ఏమైపోయింది, భగవద్మయమైపోయింది. తర్వాత మదాశ్రయ అన్నాడు. ఇప్పటిదాకా మన యొక్క బుద్ధి ఈ ప్రపంచంలో మన యొక్క అహంకారం అనేది ఎన్నో చోట్ల ఆశ్రయమై ఉన్నది. ఇప్పుడు అది భగవంతుడికి ఆశ్రయమై ఉంది కనుక అహంకారం ఆల్సో భగవన్మయమైంది. సో మయ్యాసక్త మనాహ, మైండ్ ఈస్ టేకెన్ కేర్. యోగన్యుంజన్ చిత్తం ఈస్ టేకెన్ కేర్. మదాశ్రయ అహంకారం ఈస్ టేకెన్ కేర్. దెన్ మాం జ్ఞాస్యసి, జ్ఞానం దేంతో పొందుతాం మనం, బుద్ధితోనే కదా. బుద్ధి ఈస్ టేకెన్ కేర్. సో మనకు లోపల ఎన్ని కారణాలు ఉన్నాయి, ఎన్ని? 4 కదా, మనస్సు బుద్ధి చిత్తము ఈ 4. శరీరం ప్రాబ్లం కాదు, ఇంద్రియాలు ప్రాబ్లం కాదు, బయట ప్రపంచం పరమాత్మ నుంచి అది నిర్మించింది ఆయన, దాంతో ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏమిటంటే ఒకటే అయినా 4గా యాక్ట్ చేస్తూ మళ్ళీ మనని ఈ ప్రపంచంలో ముంచుతున్నటువంటి అంతఃకరణాలే. ఈ 4ంటి మేనేజ్మెంట్ ఫస్ట్ శ్లోకంలో చెప్పారు. అంటే 4 యోగములు, 4 ఉన్నటువంటి అంతఃకరణల యొక్క ఉపయోగాలు అన్నీ ఒక్క శ్లోకంలోనే కృష్ణుడు చెప్పాడు. మరి ఈ విధంగా మనం ఒక్కొక్క శ్లోకాన్ని అనలైజ్ చేస్తూ పోతే చాలా సాధనలు మనకు తెలుస్తాయి. సో సారాంశం ఏంటి, మొత్తం మీద ఏ విషయాన్ని తెలుసుకోవాలన్నా సరే మనకి ఆసక్తి ఉండాలి, ఏకాగ్రత ఉండాలి, శ్రద్ధ ఉండాలి, ప్రయత్నం ఉండాలి. ఇప్పుడు నీ మైండ్లో డౌట్ ఉంది నా గురించి తెలుసుకోవాలని కనుక, నా గురించి తెలుసుకోవాలన్నా కొంచెం ఆసక్తితో, శ్రద్ధతో, ఏకాగ్రతతో తెలుసుకుంటే నా విషయం నీకు పూర్తిగా బోధపడుతుంది. అప్పుడు నా పట్ల భక్తిని కలిగి ఉండి ఇందాక చెప్పిన యోగం చేసావనుకో, యోగులందరిలో కూడాను శ్రేష్ఠుడని చెప్పబడతావు. చెప్పి ఇప్పుడు 2వ శ్లోకం చూడండి. జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః
యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యమవశిష్యతే. టాపిక్ మిస్ అవ్వద్దు. మన లక్ష్యము పరమాత్మనే ఆశ్రయము అని తెలుసుకోవాలి. దానికి సాధన భక్తి. భక్తిని పుట్టించేది జ్ఞానము. ఎవరి పట్ల భక్తి? భగవంతుడి పట్ల. కనుక ఎవరి గురించిన జ్ఞానము? భగవంతుడి గురించిన జ్ఞానం. ఎవరో చెబితే అది అసంపూర్ణమే అవుతుంది. సాక్షాత్ కృష్ణుడే చెప్తున్నాడు కనుక అది సంపూర్ణంగాను ఆథెంటిక్ గాను కూడా ఉంటుంది. సో రెండవ శ్లోకంలో పరమాత్మ ఒక ప్రామిస్ చేస్తున్నాడు. ఏమిటంట? జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేషత. నీకు జ్ఞానమును ఇస్తున్నాను, విజ్ఞానాన్ని కూడా ఇస్తున్నాను. అశేషత అంటే మళ్ళీ శేషముగా లేకుండా. చూడండి, ప్రాపంచికమైనటువంటి విద్యలలో గురువు అన్ని చెప్పి ఒక్కటి మాత్రం తండ్రి పెట్టుకుంటాడంట. ఎందుకు? ఆ శిష్యుడు ఎదురు తిరిగినప్పుడు ఆ ఒక్కదాన్ని ఉపయోగించి వాడిని ఓడించడానికి. కానీ ఆధ్యాత్మిక విద్యలో అలా ఉండడానికి అవసరం లేదు కనుక మొత్తం మీకు చెప్తున్నాను అంటున్నాడు. అశేషత వక్ష్య, వితౌట్ కీపింగ్ ఎనీథింగ్ విత్ మీ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎవ్రీథింగ్. ఏమిస్తున్నావు? జ్ఞానం అండ్ సవిజ్ఞానం. అంటే ద నాలెడ్జ్ అబౌట్ ద గాడ్ ఇందాక చెప్పుకున్నాం ఆల్రెడీ. రెండవది, ఈ యొక్క థియరిటికల్ జ్ఞానం భగవత్ సంబంధమైనది అయితే ఉందో వింటే సరిపోదు, దాని అనుభవంలోకి తెచ్చుకోవాలి. కనుక తెచ్చుకోవడానికి కావాల్సిన సాధనని విజ్ఞానం అంటారు. అండ్ అదేవిధంగా చూడండి, పరమాత్మ ఈ యొక్క 10 అధ్యాయములలో అర్జునుడికి తన గురించి ఏ జ్ఞానం ఇస్తున్నాడో, ఏది 7, 8, 9, 10లో, దాన్ని 11వ అధ్యాయంలో ప్రాక్టికల్గా చూపిస్తాడా లేదా విశ్వరూపంలో? దట్ ఈస్ కాల్డ్ యాజ్ విజ్ఞానం. అంటే థియరీ మాత్రమే నీకు చెప్పను నేను. థియరీతో పాటు జ్ఞానం అంటే థియరీ. విజ్ఞానానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, ఈ థియరీ అనుభవంలోకి రావడానికి కావాల్సిన సాధనలు ప్రతి చాప్టర్లో నీకు చెప్తాను. మరి ఆ విధంగా చేస్తున్న తర్వాత సాధన అనుభవం రావాలి కదా, అది కూడా నీకు చూపిస్తా. ఇన్ ద 11th చాప్టర్ ఏ యొక్క విషయం సర్వశాస్త్రాలు చెబుతున్నాయో పరమాత్ముడే అంతటా వ్యాపించి ఉన్నాడని అది మనకు చూపించబోతున్నారు. వీఆర్ గోయింగ్ టు సీ దట్ దిస్ వీక్. సో జ్ఞానం తేహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామి అశేష. సరే, నువ్వు చెబుతున్నావు, నేను దొరికాను నీకు, వినమంటున్నావు, వింటాను. ఎందుకు వినాలి? వింటే లాభం ఏమిటి? చూడండి, 2వ లైన్ ఎంత బాగుందో. యత్ జ్ఞాత్వా, ఏ యొక్క భగవత్ సంబంధమైన సమగ్ర జ్ఞానాన్ని పొందిన తర్వాత నా ఇహ భూయ అన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే, ఇంకా ఏది తెలుసుకోవడానికి మిగిలి ఉండదు. అంటే జ్ఞానం పరిపూర్ణం అవుతుంది, అజ్ఞానం లేశమాత్రము కూడా ఉండదు, ఇంకా అంతా అవుతుంది. ఇంకా ఏది తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. మన జీవితంలో ఒక కనెక్షన్ మనకి ఇస్తే, అర్థం చేసుకుంటే ఈ విషయం మనకు అర్థమవుతుంది. లైక్ మీరు లలితా సహస్రనామాలు ఇవన్నీ చదువుతున్నప్పుడు కూడా చూస్తారు, ఈ ప్రపంచంలో పరమాత్మకి కూడా మనిషికి కూడా 3 శక్తులు ఉంటాయి. ఒకటి జ్ఞానము, రెండవది కోరుట, మూడవది పని చేయుట. అవునా కదా? జ్ఞానము జ్ఞానశక్తి, కోరుట ఇచ్ఛాశక్తి, పని చేయుట క్రియాశక్తి కదా. సో మనము ఏది తెలుసుకుంటామో సమూహర్ వాటి పట్ల ఆసక్తి కలిగి దాని పట్ల కోరిక పుడుతుంది. ఆ తర్వాత దాన్ని పొందే ప్రయత్నము చేస్తాం. తో ప్రపంచాల్లోకి వెళుతున్నాము, అది ఉందని తెలిసింది, బాగున్నట్టుగా అనిపించింది, కోరిక మనస్సులోకి వచ్చేసింది, దాన్ని పొందే ప్రయత్నం. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు? యద్ జ్ఞాత్వా అన్యత్ జ్ఞాతవ్యం నావశిష్యతే, అండ్ దెన్ అన్యత్ ఇచ్చితవ్యం నావశిష్యతే, దేర్ఫోర్ అన్యత్ కర్తవ్యం నావశిష్యతే. అర్థమవుతున్న పాయింట్ అక్కడ. యు విల్ నో సచ్ ఏ నో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచంలోని వస్తువులను చూశాక కోరిక పుడుతుంది, పొందాల్సిన ప్రయత్నం చేయాల్సి వస్తుంది మనకి. కానీ భగవంతుడికి సంబంధించినప్పుడు ఏమవుతుందంటే జ్ఞానంలోనే ప్రాప్తి ఉంటుంది. అవునా? బ్రహ్మవితు బ్రహ్మైవ భవతి అని మనం వేదాల్లో విన్నాం కదా. పరమాత్మను తెలుసుకోగానే అది నేనైపోతాను కనుక ఇంకా కోరిక, ఆ తర్వాత ప్రయత్నము అనే సంసారం మిగతా వస్తువులతో ఏదైతే ఉంటుందో అది ఇక్కడ ఉండదు కనుక ఇక్కడ జ్ఞాతవ్యం నా అవశిష్యతే, దేర్ఫోర్ ప్రాప్తవ్యం అపి నా అవశిష్యతే. దట్ మీన్స్ వాట్? ఇంకా బుద్ధితో తెలుసుకోవలసినవి, శరీరంతో చేయవలసినవి, పొందవలసిన స్థూల వస్తువులు, వాటిని ఇంద్రియాలతో కాంటాక్ట్ చేయుట, వాటితో అల్పమైన సుఖాలు వస్తున్నాయి అనుకుంటా ఈ సంసారం ఏదైతే ఉందో ఆల్ దట్ బికమ్ జీరో అని చెప్తున్నాడు ఇక్కడ. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. ఉపనిషత్తుల్లో కూడా ఆ యొక్క ముండకములో ఋషి దగ్గరికి వెళ్ళి శిష్యుడు అదే అడుగుతాడు, కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి. ఒక్కొక్క వస్తువు గురించి తెలుసుకుంటూ పోతే చచ్చిపోతున్నారు, నాకు జీవితం సరిపోవట్లా, ఏదైనా ఒకటి ఉందా దాన్ని తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయి. సైన్స్ అదే ట్రై చేస్తుంది త్రూ వేరియస్ ఫీల్డ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఏ సైన్స్ తీసుకున్నా దే ఆర్ ట్రైయింగ్ టు నో వన్
బై విచ్ ఎవ్రీథింగ్ ఈజ్ నోన్. ఇక్కడ అదే పరమాత్మ ప్రామిస్ చేస్తున్నాడు. ఏది తెలుసుకున్న తర్వాత ఇంకా నీకు తెలుసుకోవడానికి ఉండదు, కోరడానికి ఉండదు, పని చేయడానికి ఉండదు, అన్ని నీవైపోతాయి, నీవే అన్ని అయిపోతావు. యజ్ఞాత్వా నేహభూయోన్య జ్ఞాతవ్యం ఇచ్చితవ్యం ప్రాప్తవ్యం నావశిష్యతే అని చెప్పి తాను చెప్పబోయే జ్ఞానమును ఆ శిష్యుడు జాగ్రత్తగా వినాలి గనుక శిష్యుడి అటెన్షన్ని గ్యాదర్ చేయడానికి ఆ జ్ఞానం యొక్క మహిమ చెప్తున్నాడు ఇక్కడ. చూడండి 3వ శ్లోకం. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వతః. చాలా విచిత్రమైన విషయాలు ఇందులో ఉంటాయి. ఈ శ్లోకానికి ఆధారమైన చాలా వేరే పురాణాలలోని విషయాలను తీసుకుంటే ఇట్స్ అ బిగ్ టాపిక్. బట్ కట్ షార్ట్ చేసి చెప్తే మనం ఐతరేయ ఉపనిషత్తులో చూస్తాం. పరమాత్మనంట తాను ఒక్కడుగా ఉండి బోర్గా ఫీల్ అవుతూ ఈ ప్రపంచాన్ని నిర్మించాలనుకొని సంకల్పం చేశాడు. ఇమ్మీడియట్గా తన మాయాశక్తిని, ఇందులో వస్తుంది అంత చాప్టర్లో, ఆయన దానికి చావి ఇచ్చేసరికి దట్ మాయా పరమాత్మ స్టార్టెడ్ క్రియేటింగ్ ద వరల్డ్. అందులో రకరకాలైనవి క్రియేట్ చేయడం మొదలుపెట్టాడు. గుర్రములు మొదలుపెట్టాడు క్రియేట్ చేయడం, ఆవులు, పశువులు, మిగతా రకరకాల వాటన్నిటిని నిర్మిస్తుంటే నోయమలమితి నోయమలమితి, ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ విత్ మై ఓన్ క్రియేషన్, నాట్ సాటిస్ఫైడ్ అలా అవగా చివరికి ఆ యొక్క ఎక్స్పీరియన్స్తో ప్లస్ ఇచ్చా కోరికతో ఫుల్ ఇంటెన్స్ ఎఫర్ట్తో చివరికి పరమాత్మ ఒక విశేషమైన తనలాగే ఉండేటువంటి ఒక సృష్టిని నిర్మించాడంట. అది నిర్మించిన తర్వాత సుకృతం బతేతి నవయం సాటిస్ఫైడ్ విత్ మై ఓన్ క్రియేషన్ అని ఆయన క్రియేషన్ ఆపేశాడట. ఏమిటో తెలుసునా అది? అదే మానవుడు. తా మనుష్యమానయత్తా సుకృతం బతేతి అని ఉపనిషత్తులో వస్తుంది. అంటే తనలాగే ఎగ్జాక్ట్లీ రెప్లికాగా ఉన్న మనిషిని నిర్మించాకే పరమాత్మకి తృప్తి అయిందంట. సో వై వీఆర్ డూయింగ్ సేయింగ్ దిస్? దానికి ఈ శ్లోకానికి కనెక్షన్ ఏమిటంటే ఇన్ని 84 లక్షల జీవరాశులు ఉన్నాయా లేదా? ఒప్పుకోండి, లేకపోతే మీరే లెక్క పెట్టాల్సి వస్తుంది. ఆ 84 లక్షల జీవరాశుల్లో మనిషి తప్ప మిగతావన్నీ భోగయోనులు. అంటే పుణ్యం చేస్తే వచ్చే ఉత్తమ శరీరాలు కొన్ని, పాపం చేస్తే వచ్చి అధమ శరీరాలు కొన్ని. ఈ పుణ్య పాపాలు చేసేటువంటి అవకాశం మాత్రము మనిషిగా మనకే ఉంది. ఆ రోజు కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం సెషన్లో, మనిషికే పరమాత్మ ఇచ్చినటువంటి శక్తి పురుషార్థం ద్వారా అతను 3 చేయవచ్చు. ఒకటి పాపం చేస్తూ కింది లోకాలకి, రెండోది పుణ్యం చేస్తూ పై లోకాలకి, 3 ఈ 2 పక్కన పెట్టి సాధన చేస్తూ ముక్తిని పొందడం. సో అవుట్ ఆఫ్ 84 lakhs హ్యూమన్ బీయింగ్స్ ఆర్ గ్రేట్. అందులో కూడా ఇక్కడ చెప్తున్నాడు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. ఈ యొక్క పరమాత్మను తెలుసుకొనుట పొందుట అనే విషయాన్ని కోటాను కోట్ల మందిలో కొందరు మాత్రమే ప్రయత్నం చేస్తారు. అవునా కదా? ఎంతమంది ఉంది జనాభా? ఇప్పుడు 500 కోట్లు ఉంది కదా, లెక్కేయండి మీరు. 550 కోట్ల దాకా చేరింది ప్రపంచ జనాభా. అందులో ఎంతమంది ఈ యొక్క భగవంతుని పొందాలని ట్రై చేస్తున్నారు? అందరు. ఎందుకు? కర్మలు కర్మఫలాలు దాంట్లోనే బిజీగా ఉంది. కొందరు పుణ్యం చేస్తూ భగవాన్ ఈ పూజల వల్ల నువ్వు సంతోషపడి నాకు కావాల్సినవన్నీ ఇచ్చేసేయి, నీకేం కావాలి, మా అత్త మామ నేను చెప్పినట్టు వినాలి, అక్కడి నుంచి మొదలు పెడతాయి. సో నో బడీ ఈజ్ ఇంట్రెస్టెడ్ టు నో ద గాడ్, బీ ద గాడ్ అండ్ గెయిన్ ద గాడ్. మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ అంటే దీని ద్వారా తాను చెప్పబోయే జ్ఞానం యొక్క రేరిటీ అండ్ మహిమని చెబుతున్నాడు. అందులో అందరికీ అర్హతలు ఉండవుగా, జాగ్రత్తగా వినాలి. ఎవరైతే వివేక వైరాగ్యములతో ఈ ప్రపంచంలో పొందేవన్నీ నశ్వరమని తెలుసుకొని శాశ్వతమైనది పొందాలనుకుంటారో వాళ్లేగా క్లాస్కి వచ్చేది, వాళ్లేగా ఇంటికి వెళ్ళి కూడా మళ్ళీ భగవద్గీతని చదివేది, వాళ్లే కదా అందులో ముఖ్యమైన పాయింట్లు రాసుకొని, వాళ్లే కదా ఈ జన్మలోనే కొద్దిగానైనా ముందుకు వెళ్ళాలనుకునేది. అందులో కొందరు మాత్రమే ఇక అర్థమైంది నాకు సబ్జెక్టు, దాన్ని అనుభవంలోకి తెచ్చుకోవడానికి మిగతావన్నీ పక్కన పెట్టి సస్టెనెన్స్కి ఏం కావాలో అది చేస్తూ ఇక ధ్యానంలో పరమాత్మ తెలుసుకుంటాను అనుకుంటారు. సో మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి, ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ థింగ్. అవునా? ఎంతమంది ఐఏఎస్ ప్రిపేర్ అవుతారు? చాలా మంది మాకు ఎక్కడవుతుంది అని అంటారు. కొందరైతే సబ్జెక్ట్ సెలెక్ట్ చేయడంలోనే ఎగ్జామ్ టైం అయిపోతుంది. కొందరు సంభవం ఎగ్జామ్ రాస్తారు, 8 or 6 అటెంప్ట్లు ఉంటాయి. ఒక్క అటెంప్ట్లో కూడా ప్రిలిమ్స్ కూడా క్లియర్ అవ్వరు. కొందరు ప్రిలిమ్స్ క్లియర్ అయినా మెయిన్స్లో, కొందరు ఇంటర్వ్యూలో. ఉందా లేదా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవడానికి ఎంత. ఇక్కడ పరమాత్మను పొందే విషయంలో కూడా వేలలో ఒక్కరే ట్రై చేస్తారు. అందులో మనం ఉన్నామా లేదా? లైక్ చూడండి, ఇంట్రెస్టింగ్ పాయింట్. ఉన్న 130 కోట్ల మందిలో
ఒక్కరే ప్రైమ్ మినిస్టర్ ఆర్ ప్రెసిడెంట్ అవుతారు కదా. కానీ ఈ పాయింట్ ఏమిటి, అక్కడ ఉన్న 130 కోట్లలో ప్రతి ఒక్కరు కూడా పొటెన్షియల్గా ప్రైమ్ మినిస్టర్. ఎవ్రీబడి ఈస్ పొటెన్షియలీ పిఎం ఆర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ. అలాగే కోట్లలో ఒక్కరు ప్రయత్నం చేసి పొందిన ప్రతి ఒక్కరు కూడా దానికి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లే. ఆ రేర్ పర్సన్ మనమే అవ్వచ్చు అని ఇక్కడ చెప్పడం. తో మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే. అర్జునుడు ఎలాంటి వాడు, అందరు చేసే పనులు చేయడాయన, నాకు కొంచెం స్పెషల్ కావాలి, సమ్ గ్రేటర్ అండ్ హయ్యర్ థింగ్స్ నేను చేస్తాను, అందరూ ఆర్డినరీ వాడు చేసేవి నేను చేస్తే నా గొప్పతనం ఏమిటి అన్నట్టుగా ఉంటాడు ఆయన. అందుకే మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే నేను యతతామపి సిద్ధానాం. ఆ కృష్ణుడు అంటున్నాడు అక్కడ, ఆ ప్రయత్నం చేసే వాళ్ళను ఆల్రెడీ నేను సిద్ధులుగా డిక్లేర్ చేస్తున్నా. బస్ ఇన్ టైమ్ దే ఆర్ గోయింగ్ టు రీచ్. బట్ అందులో కొందరు ఇంటెన్స్ గా ట్రై చేస్తున్న వాళ్ళు యతతామ సిద్ధానం కచ్చిత్ మాం వేత్తి, ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకుంటాడు. బట్ నన్ను ఎలా తెలుసుకోవాలి, తత్వతః. లైక్ ఎంబీబీఎస్ చేరగానే ఫస్ట్ ఇయర్లోనే వాళ్ళని డాక్టర్ అని పిలవడం మొదలు పెడతాం. డాక్టర్ ఇన్ యాంటిసిపేషన్, వాడు ఇంకా అనాటమీ ఫిజియాలజీ పూర్తిగా చదువుకోవాలా, అయినా సరే అంటాం. ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తున్న వాళ్ళనే సిద్ధులు అంటూ, అలా చేయగా చేయగా తత్వతః పరమాత్మను తెలుసుకునేవాడు ఒక్కడే. అంటే ఇప్పుడు చెప్పబోయే సబ్జెక్టుని జ్ఞానమును, ఆ తర్వాత చెప్పే విజ్ఞానం అనే ప్రాక్టీస్ని రెండును చేస్తే నీవు ఏ అనుభవాన్ని పొందబోతున్నావో, నేను అనే అనుభవాన్ని, ఆ అనుభవం పొందినవాడు చాలా చాలా రేర్. లైక్ ఒకడే ఇద్దరే భారతరత్నాలు ఉంటారు, అలా ఇక్కడ చెప్తున్నాడు. యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. పరమాత్మని యాజ్ ఇట్ ఈస్ గా తెలుసుకోవడం. ఇప్పుడు మనకు వేగ్గా తెలుసు, ఉన్నాను అంటాం, అప్పుడైనా కష్టాలు వచ్చి కడుపున వస్తే పిలుస్తాం ఆయన్ని, రాలేదనుకోండి లేడనేస్తాం, మనకు 2 నిమిషాలు కూడా పట్టదు. అదేవిధంగా పరమాత్మ అంటే మనకు కేవలం విగ్రహం మాత్రమే. పరమాత్మ అంటే ఏదో ఒక రూపము, ఆకారము, నామమే. పరమాత్మ అంటే మనకు కొన్ని అవతారాలే, అక్కడ చేసిన లీలలే. ఇంతవరకే మన మనస్సు వెళుతోంది తప్ప తత్వతః వాట్ ఈస్ గాడ్ తెలీదు. అదే ఇక్కడ చెప్పబోతున్నారు. సో మొత్తం మీద ఈ 3 శ్లోకాలలో ఏం చెప్పడం జరిగినది, కృష్ణుడు అర్జునుడికి నువ్వు గనుక ఇంట్రెస్టెడ్ అయి ఉండి నేను చెప్పిన రీతిగా వింటే నా గురించినటువంటి జ్ఞానమును విజ్ఞానము నీకు ఇస్తాను. దీని ద్వారా తెలుసుకోవలసినది పొందవలసినది ఏది ఉండదు. ఇది చాలా చాలా రేరెస్ట్ అయినది. ఓ కోటాను కోట్ల మందిలో కొందరే ట్రై చేస్తారు, అందులో ఏ ఒక్కరో దాన్ని పొందుతారు. ఆర్ యు రెడీ ఫర్ దట్ అని కృష్ణుడు అక్కడ అర్జునుడిని అడిగినట్టుగానే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఆర్ యు రెడీ ఫర్ దట్? ఎస్ ఆర్ నో? ఎస్సులు రావట్లా. అంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఎన్నో పుణ్యం చేసుకున్నా కానీ ఇక్కడ దాకా వచ్చాం. మరి ఇక్కడ కూడా వినుట అనే పుణ్యం చేస్తుంటే అర్థం అవుట అనేటువంటి ఫలితం వస్తుంది. అర్థం చేసుకున్న దాన్ని సాధన చేయుట అనే పుణ్యం చేస్తే ఇక్కడ చెప్పిన ఫలితం మనకు వస్తుంది. ఈ విధంగా ఆ చెప్పబోయే విషయం యొక్క ఇంపార్టెన్స్ చెప్తూ శ్రోత యొక్క అటెన్షన్ ని పట్టుకొని ఇప్పుడు దాన్ని కృష్ణయ్య చెప్తున్నాడు. ఏం చెప్తానన్నాడు, నా గురించిన జ్ఞానమును విజ్ఞానమును సంశయం లేకుండా సమగ్రంగా. జాగ్రత్తగా వినాలి, నేను చెప్తాను, మీరు రిపీట్ చేయండి. పరమాత్మకు సంబంధించిన చెప్పండి జ్ఞానము విజ్ఞానము సంశయము లేకుండా సమగ్రముగా, ఇది మన లక్ష్యం. సంశయం లేకుండా సమగ్రంగా భగవద్ జ్ఞాన విజ్ఞానాలు వచ్చిన తర్వాత దాని పరీక్ష ఎక్కడ జరుగుతుంది, ఆయన పట్ల మనకు పుట్టే ప్రేమలో భక్తిలో. అది నిజమైన భక్తి. అందుకే ఈ 6 అధ్యాయాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఇవి భక్తి గురించి మాట్లాడతాయి, కానీ ఏ భక్తి అనే పేరుతో మనం సాధనలు చేస్తామో అందులో ఒక్కటి కూడా ఇందులో ఉండదు. అవన్నీ ఇక్కడ చెప్పిన భక్తిని పొందడానికి. బట్ ఇది మర్చిపోయాం కనుక మెకానికల్గా భక్తి అనేవి చేస్తున్నాం, కానీ ఏది పొందాలో తెలియట్లేదు. మనం ఆ క్లారిటీ మనకి ఇక్కడ వస్తుంది. సో జ్ఞానం ఇస్తానన్నాడు, విజ్ఞానం ఇస్తానన్నాడు. ఇప్పుడు 4 శ్లోకములలో 4, 5, 6, 7 శ్లోకములలో కృష్ణయ్య మనకి జ్ఞానం ఇవ్వబోతున్నాడు. ఆ తర్వాత 8, 9, 10, 11, 12లో మనకి విజ్ఞానం ఇవ్వబోతున్నాడు. సో టాపిక్స్ చెప్పి ఒక్కొక్క దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం. చూడండి, చదవండి అందరు కలిసి. భూమిరాపో నలో వాయు కమ్మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా. ఇది భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానములోని మొదటి విషయము. సో నిన్ను నువ్వు చూసుకో, నీ పక్కనున్న వ్యక్తులని చూడు, అలాగే ప్రపంచంలో ఉన్న జీవరాశులని చూడు, అలాగే జడముగా కనిపిస్తున్న వస్తువులను చూడు, మొత్తం ప్రపంచాన్ని చూడు, అవి ఎలా ఏర్పడ్డాయో గమనించు. అవునా? జనరల్గా ఒక ఇంటలెక్చువల్గా పనిచేస్తున్న వాళ్ళు ఇఫెక్టులను చూసి
కాజ్ని ఎంక్వైరీ చేస్తారు. వెన్ యూ ఎంక్వైరీ ది కాజ్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ దట్ ఆర్ ఇన్ ద వరల్డ్, మనతో పాటు ఈ సృష్టి మొత్తానికి కారణాన్ని మనం వెతికితే కనిపిస్తుందేమో నామరూపాలు కదా. ఇవన్నీ రూపాలు, వీటికి నామం పెట్టాము. ఇది పెద్దగా ఉంది, ఇది ఒక రూపం కనిపించింది, దీన్ని ఏమంటాము? సత్సంగ్ హాల్ అంటాము. మరి ఇందులో ఒక రూపం కనిపించింది, ఏమిటయా దాని పేరు? ఫ్యాన్ అంటాము. ఎవరు అడిగారు, స్వామిజీ మీకు ఫ్యాన్ అక్కర్లేదా అని. నేను చెప్పాను, నాకు ఇంతమంది ఫ్యాన్లు ఉన్నారు, ఈ ఫ్యాన్ అక్కర్లేదు. సో వీఆర్ సీయింగ్ ద ఫార్మ్స్, వీఆర్ గివింగ్ ద నేమ్స్ టు దెమ్. మరి ఈ నామరూపాలనే ఇన్ని వస్తువులు వివిధ రకాలు ఉన్నాయే, లెక్కలేనని ఉన్నాయి. ఎక్కడి నుంచి ఏర్పడ్డాయి ఇవన్నీ తెలుసునా? ఆ లిస్ట్ ఇక్కడ చెబుతున్నాడు. ఏంటవి మనకు తెలిసినవి చాలా సార్లు విన్నాము. పంచమహాభూతాలు విన్నారు ఎప్పుడైనా? ఎసార్నో? ఆ పంచమహాభూతాలతో ఏర్పడిన 6వ భూతాలే మనం కదా. ఇన్ఫాక్ట్ అవి మహాభూతాలు కావు, అవి ఆర్డినరీ భూతాలు. మహాభూతం మనం. ఏమిటవి 5? భూమి, అవునా? ఉందా లేదా భూమి? ఎక్కడుంది? ఎక్కడుందంటే ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడనే ఉందా? శరీరంలో లేదా? పక్క వాళ్ళ శరీరంలో లేదా? చెట్టు శరీరంలో లేదా? పశు శరీరంలో ఉందా లేదా? సో ఎక్కడెక్కడైతే రూపాలు ఉన్నాయో అన్నిటిలో కూడా భూమి ఉన్నది. ఆ భూమి అనేది లేదనుకోండి, ఆ షేపులు అవన్నీ రావు అక్కడ. సో ఇక్కడ ఈ పంచమహాభూతాలు చెప్తున్నప్పుడు మనకు కనిపిస్తున్న స్థూలమైనవి కాదు కృష్ణుడు చెప్పేది, జాగ్రత్తగానండి. దీనికి కారణమై మనకు వేదాంతంలోనూ భాగవతంలో చెప్పేటువంటి తన్మాత్రలు అంటారు. ఏమంటారు అంటే, ఎందుకంటే భిన్న అష్టద అన్నాడు కదా ఇక్కడ. భిన్న భిన్నమైనవి అంటే కలవక ముందు దాని పంచీకరణమని మన ఆదిశంకర్ల వారు ఒక గ్రంథమే రాశారు. దానికి భాష్యాలు కూడా ఉన్నాయి. తత్వబోధలో ఆత్మబోధలో ఆ పంచీకరణ ప్రక్రియలన్నీ వాడు మనకి ఇచ్చారు. ఏ విధంగా ముందు తన్మాత్ర రూపంలో ఉన్న పంచమహాభూతాలు మ్యూచువల్గా కలిసి ఈ స్థూల మహాభూతాలు ఏర్పడి వాటి కలయికతో ఈ శరీరాలన్నీ ఏర్పడ్డాయని. అది పెద్ద సబ్జెక్టు, మీరు ఇంకో చూడవచ్చు, చదువుకుందాం. తో భూమి ఉందా లేదా? మరి ఆపహ ఉందా? ఆపహ అంటే తెలుగులో కాదు, ఆపహ ఎంతసేపు మాట్లాడతావు? ఆపహ అంటే వాటర్. 3వది అనలహ. అనలహ అంటే అగ్ని కదా. అనలహ, అలం అంటే చాలు, అనలం అంటే చాలు అనకపోవడం. అగ్నిలో ఎన్ని వేసినా ఇంకా వేయి అంటుంది కానీ చాలు అనదు, అందుకే దాన్ని అనలహ అంటారు. 4వది ఏమిటి? వాయు. 5వది ఖం. ఖం ఖం అంటే ఆకాశము. ఈ 5తోనే ఈ ప్రపంచంలోని అన్నీ వేరపడ్డాయి. ఈ స్థూలమైనవి అంటే పంచీకరణ తర్వాత, అంతకంటే ముందు తన్మాత్ర రూపంలో అయినాయి. ఇవే కాకుండా వీటికి కారణంగా అని వీటికంటే ఇంకా సూక్ష్మంగా కూడా 3 ఉన్నాయి. అవేమిటి? మనః ఉందా లేదా? మనస్సు ఉందా లేదా? ఉంటే ఆన్సర్ ఇస్తారు మీరు, లేదంటే మీకు మనస్సే లేదు నా పట్ల. 2వది బుద్ధి ఉందా? ఉందా లేదా? సరే, ఇది నా గురించి అడిగాను, మళ్ళీ అడుగుతున్నాను, ఉందా లేదా? ఇది అందరి గురించి ఉన్నది. 2. తో బుద్ధి, ఈ మనోబుద్ధులని ఈ పంచమహాభూతాలతో ఏర్పడిన శరీరాన్ని నాది నాది అంటూ వాటిని ఉపయోగిస్తున్న లోపల ఇంకొకడు ఉన్నాడా లేదా? వాడి పేరేంటి? అహంకారంతో. అంటే మనకు కనిపిస్తున్న ప్రతి జీవుడిలో కూడా ఈ 8 ఉన్నాయి. నాలో అహంకారం ఉంది, నాకు బుద్ధి ఉంది, నా మనస్సు ఉంది, అలాగే పంచమహాభూతాలతో ఏర్పడిన ఇంద్రియాలు ఉన్నాయి, శరీరం ఉంది. అలాగే ప్రతి వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఎప్పుడైనా అసలు గమనించామా ఈ 8తో ఇవన్నీ ఏర్పడ్డాయని? గమనిస్తే మన అటిట్యూడ్, అటెన్షన్, మన యొక్క రెసిపీ అవన్నీ మారిపోతాయి. ప్రతి దేహం ఏర్పడింది పంచమహాభూతాలతో అని తెలిసిన తర్వాత ఏ దేహం పట్ల విశేషమైన ఆసక్తులు ఉండవు. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లెవెల్లోకి వెళ్ళిపోతుంది మన మైండ్ అక్కడ, మన అండర్స్టాండింగ్. నౌ ఇది వ్యష్టి గురించి చెప్పాం. అలాగే సమష్టిలో కూడా బి అటెంటివ్. పరమాత్మ తస్మాద్వా తస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత ఆకాశాద్వాయు అంటూ తైత్తరీయాది ఉపనిషత్తులలో మనకి ఇలాగే చెప్పారు. ఏమిటిట? పరమాత్మ నుండి ఆయన మాయ, అందులో నుంచి మహత్తత్వము, అందులో నుంచి అహంకారము, అందులో నుంచి త్రిగుణముల వలన ఈ యొక్క మొత్తము ఈ యొక్క ఇంద్రియాలు, అంతఃకరణం ఇవన్నీ వచ్చాయని ప్రాసెస్గా అక్కడ మనకు సిస్టమేటిక్గా చెప్పడం జరిగింది. సో మొత్తం మీద సమష్టిలోనే ముందు ఈ 8 ఏర్పడ్డాయి. ఆ 8ని మనము కొంచెం కొంచెం తీసుకొని మనం వాడుకుంటున్నాం. లైక్ ఫ్యాక్టరీలో చాలా వస్తువులు ఏర్పడతాయి, అవి హోల్సేల్ మార్కెట్కి వస్తాయి కదా. హోల్సేల్ నుంచి రిటైల్ షాప్కి వస్తాయి లేదా? మరి రిటైల్ నుంచి మీ ఇంటికి రావా? మీ ఇంట్లో కూడా డబ్బా నిండా చక్కెర ఉంటే ఎవరికి కావాల్సినంత వాళ్ళు వేసుకుంటారా లేదా? చివరికి ఈచ్ వన్ టేక్స్ 1 స్పూన్ ఓన్లీ. అలాగే ఈ 8 రకాలైనటువంటి వాటి వలన
వ్యష్టి అనే మీరు నేను ఏర్పడ్డాము, సమష్టి కూడా ఏర్పడింది. సమష్టిలోని భాగంగా మనం ఉన్నాము. ఈ సమష్టిలోని భూమియే కదా ఇక్కడ, అవునా కదా? మరి చివరికి నేను శరీరం వదిలాక ఇది ఎక్కడ పోతుంది? అదే భూమిలోకి వెళ్ళదు. మరి నాలో ఉన్న నీళ్లు బయట ఉన్న నీళ్లు వేరా? ఆ నీళ్లు తాగుతున్నాను కనుక లోపల నీళ్లు ఉన్నాయి. ఆ నీళ్లు లేకుంటే డ్రై అయిపోతాం, మరి అందులోకి వెళ్ళిపోతాం. అంటే వీఆర్ నెవర్ సపరేట్ ఫ్రమ్ దిస్ ప్రకృతి, వీఆర్ నెవర్ సపరేట్ ఫ్రమ్ దిస్ వరల్డ్. ఇదొక విషయం దీని ద్వారా తెలుసుకోవాలి. అలాగే ఈ ప్రపంచంలోని అన్ని జీవరాశులు ఈ 8తోనే ఏర్పడ్డాయని తెలుసుకోవాలి. ముఖ్యమైన 3వ విషయం కృష్ణ ఏం చెప్తున్నాడో ఇక్కడ తెలుసుకుందాం. ఏమన్నాడు? ఇది భిన్న అష్టదా ప్రకృతి మే మమ అంటున్నాడు. ఫస్ట్ జ్ఞానం ఏమిటంటే ఈ ప్రపంచం సమష్టి కూడా వ్యష్టి కూడాను ఏ 8 వస్తువుల ద్వారా ఏర్పడిందో అవన్నీ ప్రకృతిలోని భాగం. ఒకటి. రెండవది, ఎప్పుడు కూడా ప్రకృతి ఆ ప్రకృతికి స్వామి అయిన పురుషుడి కంటే భిన్నంగా ఉండదు. ప్రకృతి జనరల్గా జడమై ఉంటుంది. జాగ్రత్తగా వినండి. ఆ జడమైన ప్రకృతిని చైతన్యమైన ఎవడో ఉపయోగిస్తేనే దానికి విలువ. ఇలా ఈ ఫ్యాన్ ఉంది, దానికోసం తిరుగుతుందా? చెప్పండి. వేసేవాడు ఒకడు ఉండాలా వద్దా? మరి ఆ ఫ్యాన్ కింద కూర్చొని హాయిగా పడుకునేవాడు ఉండాలా వద్దా? సో ఫ్యాన్ కోసమా? ఎవరి కోసం? ఒక చైతన్యమైన వ్యక్తి కోసమే. సో చైతన్యం లేకుండా ప్రకృతి ఉండదు. అదేవిధంగా ఆ ప్రిన్సిపల్ని వెనకాల పెట్టుకొని కృష్ణుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క ప్రపంచం ఏర్పడడానికి కారణమైన 8 రకాలైన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నా ప్రకృతియే. మే ప్రకృతి అష్టధా. ఇది జ్ఞానము. దేర్ఫోర్ ఈ రోజు నుంచి ఏ స్థూల శరీరాన్ని కానీ పంచమహాభూతాలని చూసినా ఇవన్నీ ఎవరివి? ఎవరు చెప్పండి? భగవంతుడివే అని చెప్పడం విజ్ఞానం అవుతుంది. అలా కాకుండా నాది అనుకుంటున్నాం కనుకనే నాది కాకుండా పోయారో రాగానే ఏడవడం మొదలు పెడుతున్నాం. ముందే తెలుసుకున్నాం అనుకోండి నాది కాదు, నాకు ఇవ్వడం జరిగింది. నాకు ఈ హాల్ మందా, ఈ కుర్చీలు మనయా, మనకి ఇవ్వడం జరిగింది, అంతే కదా. ఎన్ని రోజులు? 7 రోజులు, గంటన్నర. ఆ తర్వాత క్లాస్ అయిపోయిందండి, నేను కుర్చీ 7 రోజులు కూర్చున్నాను కదా, ఇంటికి తీసుకెళ్తాను అంటే ఒప్పుకుంటారా? మన శాస్త్రి గారు, జంగమయ్య గారు పట్టుకుంటారు అని అక్కడ ఇచ్చి వెళ్ళాల్సిందే. అంటే ప్రతి జ్ఞానమునకు కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ అష్టదా ప్రకృతి తనదే అని చెప్తున్నాడు. నౌ ఇదేనా? ఇంకా ఏముంది? 2వ శ్లోకంలో జ్ఞానం యొక్క 2వ భాగం చెప్తున్నాడు. ఏదండి? అపరేయమితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం జీవభూతాం మహాబాహో యేదం ధార్యతే జగతో. అపరాయం, ఈ అష్టదా ప్రకృతి అపరా, లోవర్. ఇతః అన్యాం విద్ధి మే పరాం ప్రకృతిం, దీనికంటే అన్యంగా నాది పరా ప్రకృతి కూడా ఉంటుంది. ఏమిటది? జీవభూత మహాబాహో, జీవభూతమైనటువంటి 2వ ప్రకృతి ఏదైతే ఉందో అది నా యొక్క పరా ప్రకృతి. అవునా? ఈ 8 జడమైనవి, చైతన్యం లేనటువంటివి. ఈ 8 ఈ బుద్ధి లోపల ఆ పరమాత్మ యొక్క చైతన్యం ప్రతిబింబిస్తుందిగా. అప్పుడే కదా నేను అన్నిటినీ చూడగలుగుతున్నాను, అన్ని తెలుసుకోగలుగుతున్నాను. వాడినే జీవుడు అంటారు. ఆ జీవుడుగా వ్యక్తం అవ్వడం కూడా పరమాత్మ యొక్క ప్రకృతియే, అది పరా ప్రకృతి. కొంచెం సూక్ష్మం అవ్వాలి, ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటే జడమైన ఈ అసదా ప్రకృతి దృష్టితోనూ వాటికి చైతన్యము కలిగి ఆ యొక్క వ్యక్తి కదులుతున్నాడే. పశువులు, పక్షులు, చెట్లు ఇవన్నీ రెస్పాండ్ ఇస్తున్నాయి. ఎందుకు? వాటిలో జీవం ఉన్నది. వాట్ ఈస్ జీవం? పరమాత్మ యొక్క పరాప్రకృతి. యయా ఇదం ధార్యతే జగత్తు, ఇందాక చెప్పుకున్నాం. ఆ జీవుల కోసమే ప్రపంచం ఉన్నది, కానీ ఈ జడమైనవి వాటి కోసం లేవు. కుర్చీ కోసం లేదు. ఎవడో కూర్చోవాలి కనుక కుర్చీ ఉంది. వింటారా? ఈ ప్రపంచంలో జడము చైతన్యం కోసం ఉంటుంది తప్ప చైతన్యం లేకుండా జడానికి పర్పసే లేదు. యయా ఇదం ధార్యతే జగత్తు, ఇది 2వ జ్ఞానం. మొదటి జ్ఞానం ఏంటి? పరమాత్మ యొక్క అష్టదా ప్రకృతి. 2వ జ్ఞానం ఏంటి? పరమాత్మ యొక్క పరా జీవభూత ప్రకృతి. అంటే ఆ రిఫ్లెక్షన్ ఆయనదే మనలో ఉంది. అంటే ఆయన ఉన్నాడు కనుకనే నేను ఉన్నాను. ఆయన లేకుంటే జీవం ఎక్కడుంది? ఇక్కడ జీవం నీవే కదా, రోజే భారం నీదే కదా అంటాం కదా. ఏదం ధార్యతే జగత్తులో. 3వది ఏతద్ యోనీని భూతాని సర్వాణీత్యుపధారయ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయస్తథా. ఈ యొక్క నెక్స్ట్ శ్లోకంలో మొదటి లైన్లో ఉన్నాడు ఏతద్ యోనీని భూతాని సర్వాణి ఇది ఉపధారయ. అంటే పరమాత్మ యొక్క పరా అపరా ప్రకృతుల కలయిక వల్లనే ఈ ప్రపంచంలోని అన్నీ ఏర్పడ్డాయి అని తెలుసుకో. అంటే చూడండి, పరంపరగా ఎంతవరకు వచ్చాము మనము? నామరూపాల నుంచి వాటికి కారణమైన అష్టదా ప్రకృతికి,
అష్టదా ప్రకృతికి కారణమైన జీవభూత ప్రకృతికి. బట్ అష్టదా అండ్ జీవభూత రెండు కూడా పరమాత్మవే అనే స్థితికి మనం వెళుతున్నాం ఇక్కడ. అందుకే ఇది చెప్పాడు. 1000 మందిలో కొందరే ఇది వింటారు, విన్న వాళ్ళలో కొందరికి ఇది అర్థమవుతుంది. మరి ఏదం ధారతే జగత్ ఏతద్యోనీని భూతాని సర్వాణి ఇది ఉపధారయ. ఇది ఉపధారణ చేస్తున్నా కొద్దీ ఓహో ఈ ప్రపంచమంతా పరమాత్మ యొక్క వ్యక్తీకరణనే కనుక పరమాత్మ ఎక్కడో ఉన్నాడని కాదు, అంతటా ఉన్నాడు అని ఏ ప్రహ్లాదుడైతే అనడం మనం భాగవతంలో విన్నామో దానికి అర్థం ఇదా అని మెల్లిగా అర్థం అవడం మొదలు పెడుతుంది. ఇది ఓన్లీ జ్ఞానం. ప్రహ్లాదుడు జ్ఞానంలో లేడు, ఆయన విజ్ఞానంలో ఉన్నాడు, అనుభవంలో. మరి అనుభవంలోకి రావాలంటే ఏ సాధన చేయాలో 7 నుంచి చెప్పబోతున్నారు, 8 నుంచి. మరి ఇక్కడ థియరీ ఏమిటి? ఏతద్యోనీని భూతాని సర్వాణి ఉదారయ అని చెబుతూ ఆ జ్ఞానంలో నెక్స్ట్ స్టెప్ ఏంటి? దేర్ఫోర్ అహం కృత్స్నస్య జగతః ప్రభవః ప్రళయః. దేర్ఫోర్ అర్జున, ఇన్ని శాస్త్రాల్లో అన్ని చోట కూడా మొత్తము సృష్టికి పరమాత్మనే కారణము, ఆ జగత్తు నియమించబడడానికి ఆయన్నే కారణము, అది లయం కూడా ఆయన్నే కారణం అని చెప్తున్నారే. ఏ దృష్టితోనయ్యా అంటే ఈ దృష్టితో. దేర్ఫోర్ ఈ అష్టదా ప్రకృతి జీవభూక్త ప్రకృతి పరమాత్మదే కనుక జగత్తు ఈ రెండింటితోనే ఏర్పడింది కనుక ఈ జగత్తంతా ఆయన నుండే వచ్చింది, ఆయనలోనే ఉంది, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతుంది. ఈ జ్ఞానం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా భగవంతుడే కనిపిస్తాడుగా. మనకి ఏది లభిస్తున్నా ఆయన నుంచే లభిస్తుంది కదా. అప్పుడు న్యాచురల్గా లోపల నుంచి ఎఫర్ట్లెస్ డివోషన్ వస్తుంది. అంటే జ్ఞాన ఆధారంతో భక్తి అని ముందు చెప్పుకున్నామే, అది ఈ విధంగా వస్తుంది అని చెబుతూ ఈ మొత్తం భగవద్గీతలో మనము ఒక 8-10 శ్లోకాలని సెలెక్ట్ చేసుకుంటే ముఖ్యమైనవి అని చెప్పి భక్తి దృష్టితోనూ జ్ఞాన దృష్టితోనూ అందులో ఒక శ్లోకము 7వ శ్లోకము మనం చదువుదాం అందరం. అది మత్త పరతరన్నాన్యత కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. సో చాలా గొప్ప శ్లోకం ఇది. దీన్ని చెప్పుకోవడానికి మనకు అరగంట పడుతుంది. కనుక అర్జున చూడు, మళ్ళీ చెప్తున్నా, ఇదంతా జగత్తు నామరూపాలు, అవి అష్టదా ప్రకృతితో ఏర్పడింది. జీవం లేకుండా అష్టదా ప్రకృతికి మీనింగ్ లేదు. ఆ జీవముగా కూడా రిఫ్లెక్ట్ అవుతుంది నేనే. దేర్ఫోర్ ఈ ప్రపంచంలో జడమైన అష్టదాగాను జీవభూతంగాను ఏది చూస్తున్నా నాకంటే వేరే ఏమైనా ఉందా? ఇప్పుడు నువ్వు చెప్పు అంటున్నాడు ఆయన. మత్తా పరతరం అన్యత్ కించిత్ నాస్తి. కాబట్టి నాకంటే వేరనేది ఏది లేదు ఈ ప్రపంచంలో, నేనే ఇన్ని రకాలుగా ఉన్నాను అని చెప్తున్నాడు ఇక్కడ. ఇక్కడ పరతరం అన్యత్ కించిదని కొందరు గురువులు ఇంకా సూక్ష్మంగా చెప్తారు. మత్తః పరతరం అంటే నాకంటే గొప్పది, నాకు కారణముగా. మత్తః అన్యత్ నాకంటే సమానమైనది. మత్తః కించిత్ నాకంటే లోవర్ అయినది, నాకు ఎఫెక్ట్గా వచ్చేది వేరే ఏమీ లేదు. అంటే దేర్ ఇస్ నథింగ్ హయ్యర్ దెన్ మీ, ఈక్వల్ టు మీ, లోవర్ దెన్ మీ అంటే అర్థం ఏంటి? దేర్ ఇస్ నథింగ్ అదర్ దెన్ మీ కదా అర్థం. కాబట్టి భగవంతుణ్ణి తెలుసుకుంటే భగవంతుణ్ణి పొందుతా. మరి భగవంతుని తెలుసుకుంటా అంటే ఏమిటి? యాజ్ హీ ఈజ్ ఆయన తెలుసుకోవడమే. మరి ప్రాబ్లం ఎక్కడుంది? నా ఇంటలెక్ట్లోనే. కాబట్టి సర్వశాస్త్రాలు చెప్పే సారం ఏంటో తెలుసునా? మనం చూస్తున్నది భగవంతుణ్ణే, కానీ దానికి జగత్తు అనే పేరు పెడుతున్నాము. కాబట్టి రివర్స్ ఏంటి సాధన? చూసేది జగత్తునే, కానీ ఇది పరమాత్మ అని తెలుసుకోవడం. ఎలా తెలుసుకోవాలి? ప్రపంచానికి కారణంగా. కారణం ఏంటి? అష్టదా అండ్ జీవభూత ప్రకృతి, ఇదంతా నేనే కనుక మత్త పరతరం అన్య కించిత్ నాస్తి. అదే మనకి 11వ అధ్యాయంలో విశ్వరూపంలో చూపిస్తాడా లేదా? అన్నీ ఆయనలోనే ఉంటాయి. ఆయన కంటే భిన్నంగా బయట ఇది ఉండడానికే ఛాన్స్ లేదు. అలా తెలుసుకున్న వాళ్ళమి అంతటా ఉన్న పరమాత్మనే నిరంతరం చూస్తున్నాం కనుక ఎవరితోనూ పోట్లాడం. అందరి పట్ల పరమాత్మ పట్ల ఉండే ప్రేమ భక్తి ఉంటుంది. అదే ముక్తి కదా. మహానుభావులు గురువులు అంతటా దైవాన్ని చూస్తారు కనుకనే వాళ్ళలో అనన్యమైన ప్రేమ ఉంటుంది. వాళ్ళు ఏదో ఎవరినో ఉద్ధరిస్తున్నామని అనుకోరు, అందరికీ సేవ చేస్తున్నాం, అందరిన పరమాత్మకే సేవ చేస్తున్నామని థియరీ కాదు, విజ్ఞానంలో వాళ్ళు ఉంటారు. ఈ 2వ లైన్ చాలా ముఖ్యం. 7వ శ్లోకంలో ఏమిటది? మయి సర్వమిదం ప్రోతం, నాలోనే ఇదంతా ఓతప్రోతమై ఉన్నది. ఇక ఉదాహరణ చెప్తే అర్థమవుతుంది. ఏమిటది? ఒక వస్త్రములో దారం ఉన్నదా లేదా? చెప్పండి, మీరు చెప్తేనే ముందుకెళ్తా. వస్త్రంలో దారం ఉందా లేదా? ఉందా లేదా? ఇది శుద్ధ అబద్ధం. ఎందుకంటే వస్త్రంలో దారం ఉన్నది మనం అనుకుంటాం, కానీ యాక్చువల్గా దారంలో వస్త్రము. ఎస్ ఆర్ నో?
ఈ రివర్సింగ్ ఆఫ్ అండర్స్టాండింగే సటిల్ అండర్స్టాండింగ్ అయిపోతుంది అక్కడ. మనకు స్థూలంగా చూస్తే వస్త్రంలో దారం ఉందని అంటాం. యాక్చువల్గా వస్త్రం లేకుండా దారం ఉంటుందా, దారం లేకుండా వస్త్రం ఉంటుందా? చూస్తే ఏముంది, దారం లేకుండా వస్త్రం ఉండగలదా? మొత్తం దారం లాగేయండి మీ వస్త్రంలో ఉండి, ఇప్పుడు చేయకండి, ఇంటికి వెళ్ళి చేయండి, బాగుండదు. దెర్ ఇస్ నో క్లోత్. బట్ క్లోత్ లేకుండా దారం ఉంటుందా లేదా? ఎస్ ఆర్ నో? ఆ యొక్క ఉండగట్టి దారం లేదు, అదే కదా చేనేత వాళ్ళు నేసిన తర్వాత వస్త్రం అవుతుంది. అదేవిధంగా మై సర్వవిధం ప్రోతం అంటే దారం అనే నేనులోనే రకరకాలుగా అలడం వలన ఏది పరాపరా ప్రకృతుల ద్వారా ఈ జగత్తంతా కనిపిస్తుంది. అసలు నేనే అంతటా ఉన్నా. ఇది ఒక ఎగ్జాంపుల్. రెండవ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, సూత్రే మణిగణ ఇవ. లైక్ ఆ సూత్రాలు ఉంటాయి కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెక్లెస్లు అవన్నీ వేసుకున్నప్పుడు అందులో మణులు ఉంటాయి, మధ్యలో సూత్రం ఉంటుంది, అవునా? అప్పుడే దాని మొత్తము ఆ యొక్క సూత్రం అంటారు దాన్ని. ఇక్కడ చెప్తున్న స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, ఏ యొక్క సూత్రంలోనైతే ఆ మణులు కూడా బంగారంతో చేయబడి ఉన్నాయి, లోపల దారం కూడా బంగారంతో చేయబడి ఉంది అనుకోండి, ఆ ఎగ్జాంపుల్ మైండ్లో పెట్టుకోండి. సో సూత్రము బంగారం, ప్రతి మణి ఏర్పడింది బంగారంతోనే. మరి ఆ సూత్రము ఆ మణుల ద్వారా వెళుతూ అదొక మాలలాగా అయిపోయింది కదా ఆ దారము, అది వేసుకుంటున్నాం, అది కూడా బంగారమే. మరి సో సూత్రే మణిగణ ఇవా అంటే అన్ని మణులుగా ఆయననే ఉన్నాడు, దారముగా కూడా ఆయన్నే ఉన్నాడు, దారం ఆ మణుల ద్వారా వెళుతూ దండగా ఏర్పడింది కూడా ఆయన్నే. ఇది ఇప్పుడు వింటున్నాం మనం, ఇది జ్ఞాన స్థితిలో ఉన్నాం మనం, ఫస్ట్ టైం వింటున్నాం. ఇది అసంభవం అనిపిస్తుంది మొదటిసారి విన్నప్పుడు, కానీ సూక్ష్మంగా ఆలోచిస్తూ పోతే ఆయన తప్ప ఏమీ లేడనే థియరీ మనకు ముందు వస్తుంది. థియరీ విల్ నెవర్ హెల్ప్ అస్, అది ప్రాక్టికల్గా సాధన చేస్తే ఎక్స్పీరియన్స్ అవుతుంది, అదే మనకు ముక్తినిస్తుంది. అది రాబోయే శ్లోకాల్లో చెప్పబోతున్నారు. సో మొత్తం మీద ఈ 7వ అధ్యాయంలోని 7వ శ్లోకం మీకు ఆల్రెడీ చెప్పాను ఒకసారి. 2nd చాప్టర్ 7th శ్లోకంలో సరెండర్, 7వ అధ్యాయం 7వ శ్లోకంలో జ్ఞానము, 10వ అధ్యాయంలో 7వ శ్లోకంలో మనకి భక్తి గురించి మళ్ళీ చెప్పబోతున్నాడు. ఈ 3 గుర్తు పెట్టుకుంటే 2 7 7 7 10 7 ఇవి మనకు గుర్తుంటే జీవితంలో ఏడుపు ఉండదు. మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ అనేటువంటి ధనాన్ని నువ్వు జయించు. నువ్వు ఎంతో ధనాన్ని జయించావు కానీ జ్ఞానధనాన్ని ఎక్కడ జయించావు? జ్ఞానాన్ని కూడా జయించావు కానీ వ్యవహార జ్ఞానం పొందావు కానీ భగవద్జ్ఞానం పొందావా నువ్వు? ఇదే నిజమైన దానం. ఇది జయిస్తే నిజంగా నువ్వు ధనంజయుడివి అన్నట్టుగా పేరులో అర్థం. తో మత్త పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ ఇవా అని చెప్తూ ఇక్కడ వరకు జ్ఞానం అయిపోయిందండి. ఇప్పుడు విజ్ఞానం చెప్తున్నాడు. విజ్ఞానంలో ఏమిటి? నాలో సూత్రములో మణిగణల వలె ఈ ప్రపంచమంతా ఓతప్రోతమై ఉందన్నాడుగా, ఎటువంటి నీలో ఈ ప్రపంచం ఓతప్రోతమై ఉందో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తావా అని అర్జునుడు అడిగినట్టుగా చేస్తే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఆ ఎగ్జాంపుల్స్ని మనం బయట వ్యవహారంలో వస్తువులను ఉపయోగిస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే అదే సాధన. చేయగా చేయగా ఆ పరమాత్మ జ్ఞానమునకు విపరీతముగా ఉన్న మన మనస్సులోని ఆలోచన ధోరణి అంతా తొలగిపోయి మెల్లిగా ముందు నమ్మకం కలుగుతుంది, తర్వాత విశ్వాసం వస్తుంది, తర్వాత శ్రద్ధ కలుగుతుంది, తర్వాత అనుభవం వస్తుంది. అదే 4వ అధ్యాయంలో చెప్పాడుగా, సంశయాత్మ వినశ్యతి, డౌట్లో ఉన్నవాడు క్లాస్కి రాడు. అదే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం, శ్రద్ధతో ఇది ప్రాక్టీస్ చేస్తున్న వాడికి ఈ జ్ఞానం కాస్త విజ్ఞానం అయిపోతుంది. సో మొత్తం మీద ఇప్పటిదాకా ఏం చెప్పుకున్నాం మనము? పరమాత్మ జ్ఞాన విజ్ఞానాలు చెబుతానన్నాడు, అప్పుడే నీకు భక్తి కలుగుతుందన్నాడు. ఆ జ్ఞాన విజ్ఞానాలు సంశయం లేకుండా సమగ్రంగా చెబుతానని. ఆ జ్ఞానం ఏం చెప్పాడు మనకి ఇప్పుడు? అశ్రద్ధా ప్రకృతి, జీవభూత ప్రకృతి, ఈ రెండిటితో ప్రపంచం ఎంత ఏర్పడింది, ఇవన్నీ నా నుంచే వచ్చాయి కనుక నేనే ఈ రెండిటి ద్వారా ఈ ప్రపంచం అంతా ఓతప్రోతమై ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్, బంగారములోనే మణులు ఉన్నాయి, బంగారంలోనే సూత్రం ఉన్నది, మొత్తం మీద బంగారంలోనే ఆ నెక్లెస్ ఉంది. నెక్లెస్ ఇస్ ద వరల్డ్. బట్ సూక్ష్మంగా చూస్తే ఇవి లేకుండా బంగారం ఉంటుంది కానీ బంగారంలో ఇవన్నీ ఉండవు, అవునా కదా? ఇలా తయారు చేసినా సరే బంగారానికి ఏమైనా నష్టమైందా? నువ్వు మళ్ళీ కరిగించి ఇంకో రకంగా చేస్తుంటే బంగారం ఫీల్ అవ్వదు. ఇందాక ముక్కు పైన ఉంటే బాగుండేది, ఇప్పుడు దించి చేయి పైన పెడుతున్నావే అని ఫీల్ అవ్వదు. నేను ఎక్కడున్నా బంగారమే దానికి తెలుసు కనుక. ఆ స్థితినే మోక్షం అంటారు. వేరెవర్ వీఆర్ ఫిట్. అదే రాముడు, నిన్ను రాజుని చేస్తున్నానయ్యా అంటే ఓకే అన్నాడు ఆయన. లేదు కారిజండం, నిన్ను అడవికి పంపుతున్నానంటే అయినా ఓకే అన్నాడు ఆయన. ఆ స్థితి మనకు వస్తుంది. దట్ ఇస్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నౌ జ్ఞానం విన్నాం మనం, ఇప్పుడు విజ్ఞానం.
అలాగే తానేం చెప్పాడు, మైసర్ సూత్రేమణిగణ ఇవ, దానికి ఎగ్జాంపుల్ ఇస్తున్నాడు. చదవండి ఒక శ్లోకం. రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు శబ్ద ఖే పౌరుషం ఋషు. సో ఇక్కడి నుంచి మొదలు పెడితే 4 శ్లోకాలలో మనకు 15 సాధనలు ఇస్తున్నారు. ఇలాంటిదే మళ్ళీ మనకి 9వ అధ్యాయంలో కొన్ని చెప్తారు, మళ్ళీ దాన్నే మనకి 10లో చెప్తారు, 11లో చెప్తారు. వీటన్నిటినీ భగవంతుడి యొక్క ప్రకటనలు అంటారు. ఏమంటారు? ఎక్స్ప్రెషన్స్. భగవంతుడి యొక్క విభూతులు అంటారు. ఏమంటారు? అంటే ఆల్రెడీ పరమాత్మ ఈ రూపంలో ఉన్నాడు, ఈయన పరమాత్మనే ఈ రూపంలో అని తెలుసుకోలేక మనం కన్ఫ్యూజ్ అయ్యాం. కనుక ఆ కన్ఫ్యూజన్ని పోగొట్టుకోవడానికి మనం చేసే ఉపాసన ఇది. ఒక్కొక్కటి చూడండి, దాని విస్తారంగా చెప్పే టైం లేదు. రసోహమప్సు కౌంతేయ, అర్జున అప్సు నీళ్లలో రసము అనేటువంటి తత్వాన్ని నేనే అనగదా. అంటే రసం అనే తన్మాత్ర నుండి నీళ్లు వచ్చాయి, మరి నీళ్లలో రసం అనేటువంటి గుణం ఉంటుంది. కనుకనే మన నాలిక పైన ఏదైనా పెట్టుకున్న తర్వాత ఆ లాలాజలము ఊరిన తర్వాతనే కదా ఆ వస్తువు యొక్క టేస్ట్ మనకు తెలిసేది, అవునా కదా? ఎస్ఆర్లో చెప్పండి, ఎప్పుడైనా తిన్నడు మొహం పెడతారే. తో రసోహమప్సు కౌంతేయ, రసతన్మాత్ర నుంచి నీళ్లు వచ్చాయి, నీళ్లలో రసగుణం ఉన్నది, ఆ నీళ్లలో రసగుణం ఉంది కనుకనే మనకు టేస్ట్లన్నీ వస్తున్నాయి. మరి ఆ యొక్క రసం అనేదే లేదనుకోండి, నీళ్లే లేవు, నీళ్లే లేకుంటే జీవనమే లేదు. దేర్ఫోర్ ఆ రసం అనే రూపంగా నేనే ఈ యొక్క నీళ్లలో ఓతప్రోతమై ఉన్నాను. మై సర్వమిదం సూత్రేమణిగణ ఇవ ఈజ్ ఈక్వల్ టు రసోహం అప్సు కౌంతేయ. దేర్ఫోర్ ఎప్పుడెప్పుడైతే మనం బాహ్యమైన జలాన్ని కానీ మన నాలుకలో టేస్ట్ని పొందుతూ ఉండడం కానీ చేస్తున్నప్పుడు ఆ క్షణమే ఓ ఇది భగవంతుడి యొక్క ఎక్స్ప్రెషను అని అనుకోవడం. భగవంతుడు 2 రూపాల్లో ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. ఒకటి ఆత్మరూపంగా నేను, రెండవది జగత్తు రూపంగా ఇన్ని రకాలుగా. అది తెలుసుకోవడమే మన సాధన. రసోహమప్సు కౌంతేయ అంటే కృష్ణుడికి తెలుసు మనం ఫుడ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అని, అందుకే ఫస్ట్ అది చెప్తున్నాడు. మరి wherever who are tasting, that is the grace of God. అంటే ఆ యొక్క రసతన్మాత్రగా ఆయన్నే ఉండి ఆ నీటికి సపోర్ట్ ఇస్తున్నాడు, ఆ రసతన్మాత్రగా ఆయన్నే ఉండి టేస్ట్ బడ్స్ గా ఇక్కడ పనిచేస్తూ ఆ వస్తువు నాకు టేస్ట్ గా కలిగేలా చేస్తున్నాడు ఆయన. లేడంటే ఎలా మరి? నేనేనా మరి? ఎక్కడెక్కడైతే రసాస్వాదన జరుగుతున్నదో అంతటా ఉండి పరమాత్మనే ఉన్నాడు. కనుక నేను ఒక్కడే తింటే ఒకటే కౌంటర్లో పరమాత్మ ఎంజాయ్ చేస్తున్నట్టు, అదే 10 మందికి పంచి పెడితే త్రూ 10 కౌంటర్స్ లార్డ్ ఈస్ బీయింగ్ ప్రొపిషియేటెడ్. దట్ ఈస్ వాట్ ఈస్ ప్రాక్టీస్. అవన్నీ చెబుతూ పోతే కాన్సిక్వెన్స్ పెద్దగా అవుతుంది టాపిక్. రసోహమప్సు కౌంతేయ. రెండవది ప్రభాస్మి శశి సూర్యయో. సో ఆ వెలుగు లేనట్టి చందమామ సూర్యుడు మనం ఇమాజిన్ చేయగలమా? చెప్పండి. మనం మాట్లాడవచ్చు కానీ నిజంగా అది ఉండదు. సూర్యుడు చంద్రుడు అంటేనే ప్రభ, ప్రభ అంటే వెలుగు. ఎవరు ఆ ప్రభగా ఆ సూర్య చంద్రుడిలో ఉన్నది పరమాత్మనే. అంటే నువ్వు నా వెలుగులోనే రోజంతా ఉన్నావు. అందుకే పొద్దున్న లేవగానే ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణకి నమస్కారం చేయమంటారా లేదా? అంటే రోజు పరమాత్మను చూస్తున్నాం కానీ మనం ఒప్పుకోవట్లా. ఇదొక రోగం మనకి. చూస్తాం కానీ ఒప్పుకోమో, యాక్సెప్ట్ చేయడం. ఎందుకంటే డౌటు. ప్రపంచంలో డౌట్ లేకుండా ఫెయిత్తో వెళ్ళి రోజు తన్నులు తింటాం. పరమాత్మ దగ్గర, గురువు దగ్గర, శాస్త్రం దగ్గర మాత్రం జీవితాంతం డౌట్లోదో ఇక్కడ తన్నులు తింటాం. ప్రభాస్మి శశి సూర్యయోహో. ఇదిగో అర్జునుడు ఆ యుద్ధ క్షేత్రంలో ఆల్రెడీ ఫ్రస్ట్రేట్ అయి టెన్షన్ అయి కన్ఫ్యూజ్ ఉన్నాడుగా. అలాంటి కన్ఫ్యూజ్ అయిన అర్జునుడికి అబద్ధాలు చెప్పి ఇంకా ఏడిపిస్తాడా కృష్ణుడు? చెప్పండి. ఆయన ఎందుకంటాడు అబద్ధం చెప్తాడు? ఆయన చెప్పేది సత్యం అక్కడ. ఇన్ఫ్యాక్ట్ అంత యుద్ధ క్షేత్రంలో కూడా చెప్తున్నాడంటే ఇది పరమసత్యమై ఉండాలి, అబద్ధం కాదు. దాన్నే భగవాను వాచ అంటారు. అంటే అర్థం ఏంటి? సూర్యచంద్రుల్లో ఏ ప్రభావం ఉన్నదో అదే పరమాత్మ. అది 15వ అధ్యాయంలో మళ్ళీ చెప్తారు. యదాదిత్యగతం తేజ జగద్భాసేతే అఖిలవన్. మూడవది చూడండి. ప్రభాస్మి శశి సూర్యయో ప్రణవ సర్వవేదేషు. సో ప్రణవంలో నుంచి అన్ని వేదాలు వచ్చాయి. వేదాలన్నీ చివరికి ప్రణవ అనుభవానికే మనం తీసుకెళ్తాయి. అందుకే వేదమంత్రంలో యో వేద ఆదౌ స్వర ప్రోక్త వేద అంతే చ ప్రతిష్ఠిత తస్య ప్రకృతి లీనస్య యః పరః స మహేశ్వర అని చెప్తారు. తో ఓంకారమునే ఓంకారం నుంచే సర్వవేదాలు జ్ఞానాలు, మళ్ళీ సర్వజ్ఞానాలు ఓంకార అనుభవానికి తీసుకెళ్తాయి. తో ఆ ప్రణవ రూపంలో నేనే వేదకర్త వేదధర్త అయి ఉన్నాను అని ఇంకొక విభూతి చెబుతున్నాడు. సో ఆ విధంగా నేను ఓతప్రోతమై ఉన్నాను. దెన్ నెక్స్ట్ వన్ శబ్ద కే. తో శబ్దమనే
తన్మాత్ర నుండి ఆకాశం వచ్చినది, ఆకాశం యొక్క గుణము శబ్దము. దేర్ఫోర్ ఎక్కడెక్కడైతే శబ్దం వినిపిస్తుందో అది భగవంతుడే. ప్రణవ సర్వవేదేషు శబ్ద కే, చివరికి పౌరుషం ఋషో. ఎంతమంది మనుషులు పౌరుషత్వం కలిగి పురుషార్థాలు చేస్తున్నారో ఆ పురుషార్థమైన శక్తిగా ఉన్నది నేనే. కీప్ ఆన్ డూయింగ్. ఏదైనా మొదటిసారి ఏమి తెలియదు మనకు, చేయగా చేయగా ప్రాక్టీస్ అవుతుందా లేదా? అవునా? పాత ఇంట్లోంచి కొత్త ఇంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడ స్విచ్లు ఉన్నాయో మనకు తెలియదు, అవునా కదా? లైట్ ఫస్ట్ వెతుకుతాం ఎక్కడుందో, తర్వాత అన్నీ నొక్కి 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 ప్రాక్టీస్ చేసి ఏదో ఒకటి క్లిక్ అవుతుంది. అలా 6 నెలల తర్వాత కళ్ళు మూసుకొని కూడా స్విచ్ చేస్తావా లేదా? చెప్పరే. ప్లగ్లో పెట్టారు వేలు, ఒక శ్రోత తగ్గిపోతాడు, నాకు బాగుండదు. మరి అదే ఈ 6 నెలలు కొత్త ఇంటికి వచ్చి ఏ స్విచ్ ఎక్కడుందో తెలిసాక మళ్ళీ పాత ఇంటికి ఒకసారి వెళ్ళారనుకోండి, తెలుస్తుందా? మళ్ళీ అక్కడ మర్చిపోతాం మనం. అంటే విత్ ప్రాక్టీస్. అంటే ఈ ఆకాశంలో శబ్ద రూపంలో నిరంతరం తాను ఉన్నానని ఆ పరమాత్మనే మనకు చెప్పినా మనం నమ్మకపోతే నష్టం ఆయనే కాదు నాకు. లైక్ ఓ రోజు ఒక అబ్బాయి వచ్చి మనం అన్నాడు, స్వామీజీ ఐ డోంట్ బిలీవ్ ఇన్ గాడ్ అన్నాడు. ఐ సెడ్ ఈవెన్ గాడ్ విల్ నాట్ కేర్ అండ్ ఐ విల్ నాట్ కేర్ విత్ యువర్ బిలీవ్ ఆర్ డిస్బిలీవ్ అని చెప్పాను. నువ్వు నమ్మితే నమ్మకపోతే భగవంతుడికి ఏంట్రా నష్టం? అలా మనం భగవంతుడు నమ్మకుంటే నష్టం ఆయనకా మనకా? అదేవిధంగా ఈ ప్రాక్టీస్ చేయకపోతే నష్టం మనకు కానీ ఆయనకు కాదు. तो शब्द के पौरुषम ऋषु. नेक्स्ट वन पुण्यो गंध पृथिव्यां च तेजश्चास्मि विभावसौ जीवनं सर्वभूतेषु तपश्चास्मि तपस्विषु. ఆ తొలకరి వర్షం పడినప్పుడు భూమిలోని చక్కని స్మెల్ వస్తుందా లేదా? అది అక్కడ ఉన్నటువంటి గంధ తన్మాత్ర, అది నేనే అంటున్నాడు. అలాగే తేజశ్చాస్మి విభావసౌ, చక్కగా రోజు ఆ పొయ్యి వెలిగించి అన్ని రకాల వస్తువులను వండుకొని తింటున్నావే, ఆ విభావసు అంటే అగ్ని, అందులో తేజస్సు ఉంది కదా, అది నేనే అని చెప్తున్నాడు అక్కడ. తేజశ్చాస్మి విభావసౌ అంటే మనం చూడాలనుకుంటే ఆయన లేని ప్లేసే లేదు, చూసే ప్రయత్నమే విజ్ఞానము, చేయగా చేయగా అనుభవం వస్తుంది. అలాగే జీవనం సర్వభూతేషు, ప్రతి లివింగ్ బీయింగ్ లో ఆ లైఫ్ గా థ్రాబ్ అవుతుందే కంటిన్యూస్ గా. స్ఫురతి హృత్ స్వయం పరమపూర్ణమ సత్ అని ఆ ఉపదేశ సారంలో రమణ మహర్షి గారు చెప్పినట్టు ఆ జీవభూతం నేనే అంటున్నాడు ప్రతి దాంట్లో. జీవనం సర్వభూతేషు. అండ్ చివరికి తపశ్చాస్మి తపస్విషు, ఎవరెవరైతే ఈ ప్రపంచంలో ధర్మార్థ కామ మోక్షములలో ఏ పురుషార్థాన్ని పొందడానికైనా కష్టపడుతున్నారో ఆ తపస్సు కూడా నేనే. Is it not? Everybody is working here, striving. ఆ చిన్న చీమలు, అమీబా, బ్యాక్టీరియా మొదలు పెడితే గొప్ప గొప్ప అచీవ్ అవుతున్న వాళ్ళందరూ కూడా కష్టపడుతున్నారే, ఆ సూక్ష్మ రూపంలో ఉన్నది కూడా పరమాత్మనే. అంతేకాకుండా బీజం మాం సర్వభూతానాం విద్ధి పార్థ సనాతనం బుద్ధిర్బుద్ధిమతామస్మి తేజస్తేజస్వినామహం. ఏ పార్థ సర్వభూతానాం బీజం అహం. లైక్ ఏ చెట్టు కావాలన్నా దానికి బీజం పెట్టాలి, బీజంలో నుండి చెట్టు వస్తుంది. అలాగే ఏ వస్తువు ఉత్పన్నమైనా దానికి కారణం అనే బీజం ఉంటుంది. అలా నట్షెల్ గా హోల్సేల్ గా చెబుతూ సర్వభూతానాం సనాతన బీజం అహం. లైక్ ఓ చెట్టు నుండి విత్తనం, విత్తనం నుండి చెట్టు, చెట్టు నుండి విత్తనం, ఇలా కంటిన్యూగా సృష్టి ఆది నుండి సృష్టి అంతవరకు ఉంది కదా. అంటే ఆ బీజత్వము అనేది ఏదైతే సనాతనంగా ఉన్నదో ఒక చెట్టును దృష్టిలో పెట్టుకొని అది నేను. అది మామిడి చెట్టు అయితే మామిడి చెట్టు అవుతుంది, ఆ బీజం ఇంకోటి అవుతే ఇంకోటి అవుతుంది. కానీ ప్రతి చెట్టుకి ప్రతి వస్తువుకి సనాతనముగా కారణమనే బీజం ఏదైతే ఉందో అది నేనే. లైక్ ఈ యొక్క అన్ని ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్కి సనాతనమైన బీజం ఎలక్ట్రిసిటీయే. అందులో నుంచి ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఎలక్ట్రిసిటీ అనేది పోయింది అనుకోండి, ఇవన్నీ పనిచేయడమే మానేస్తాయి. సో విద్ధిమార్థ సనాతనం. నెక్స్ట్ వన్ చాలా ఇంట్రెస్టింగ్, బుద్ధిర్బుద్ధిమతామస్మి. దీని మన గురుదేవులు ఎలా చెప్తారు? ఐ ఆమ్ ద ఇంటెలిజెన్స్ ఇన్ ద ఇంటలెక్ట్ ఆఫ్ ది ఇంటెలిజెంట్ అంటారు ఆయన. Wherever the people are there with intelligence who claim themselves to be intelligent, ఆ ఇంటలెక్ట్ లోని ఇంటెలిజెన్స్ ఈజ్ అ గాడ్. అందుకే ఆ వ్యక్తి చనిపోతే ఎంతో ఇంటెలిజెంట్ అయిన ఐన్స్టైన్ కూడా ఎన్ని కనుక్కున్నాడో లేదా, ఆయన దగ్గరికి వెళ్ళి మై డియర్ ఐన్స్టైన్ 2+2 ఎంత అని అడగండి, చెబుతాడా ఏంటి? లేచి చెప్పాడంటే ఐన్స్టైన్ భూతమే, అది పోయాడు ఆయన. Therefore, anybody wherever intellect is there, అది దీన్నే 10వ అధ్యాయంలో చివరికి యద్యద్ విభూతిమత్ సత్వం శ్రీమదూర్జితం అని చెబుతూ ఉంటారు. Therefore, మనం ఇంటెలిజెంట్గా ఉన్నామంటే ఈ రోజు పరమాత్మ మనకి ఇచ్చాడు.
అందుకే నో సైంటిస్ట్, నో స్పిరిచువల్ ఋషి కెన్ సే దట్ ఐ హ్యావ్ డిస్కవర్డ్. నో, హీ ఓన్లీ డిస్కవర్డ్ త్రూ అస్. ఇక్కడ చెప్తున్నాడు బుద్ధిర్బుద్ధిమతామస్మి. అలాగే తేజస్ తేజస్వినామహం, ఐ ఆమ్ ద రెస్ప్లెండెన్స్ ఇన్ ద రెస్ప్లెండెంట్. అంటే ఎక్కడెక్కడైతే తేజస్సు ఉందో, కొందరికి కవిత్వం అనే తేజస్సు ఉంటుంది, కొందరికి గానం అనే తేజస్సు, కొందరికి ఆటలలో తేజస్సు ఉంటుంది, కొందరికి వాక్ చాతుర్యం అనే తేజస్సు, అందులో కొందరికి తెలివిగా అందరినీ నవ్వించే తేజస్సు ఉంటుంది, కొందరికి అందరినీ ఏడిపించే తేజస్సు. ఉన్నాయా లేదా? ఒక్కొక్కరు ఒక్కో రకమైన తేజస్సుతో ఉంటారు. అలా ఇవన్నీ నాన్ పాజిటివ్ పాజిటివ్ రెండు కలిపి ఇందులో పాజిటివ్ తేజస్ ఎక్కడికైతే ఉన్నాయో అవన్నీ నావే అంటున్నాడు. క్షాత్ర తేజస్సు ఉంటుంది, బ్రహ్మ తేజస్సు అనేవి ఉంటాయి రకరకాలుగా. సో తేజస్ తేజస్వినామహం, ఇవన్నీ కూడా తేజస్విలలో తేజముగా నేనే ఉన్నాను. సూత్రేమణిగణ ఇవ అనేది ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఆ తేజస్సులో తేజస్సు లేకుంటే వాడు జీరో అయిపోతాడు అక్కడ. అంతేకాకుండా నెక్స్ట్ వన్, బలం బలవతాం చాహం కామరాగ వివర్జితం ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ. ఈ రెండు చాలా ముఖ్యమైనవి. తో బలవంతులలో బలాన్ని నేనే, ఐఎమ్ స్ట్రెంగ్త్ ఇన్ ద స్ట్రాంగ్. బట్ వాట్ టైప్ ఆఫ్ ద స్ట్రెంగ్త్? కామరాగ వివర్జితం. బలము పరమాత్మదే, ఆ బలమును కామరాగముల కోసము నేను దుర్వినియోగం చేసుకుంటాను కనుక ఆ పరమాత్మ ఇచ్చిన బలమే తర్వాత నా యొక్క నష్టానికి దుఃఖానికి కారణమవుతుంది. అందుకే ఇక్కడ స్పెసిఫై చేశాడు. అదర్వైజ్ ఆల్ ది నెగిటివ్ ఫోర్సెస్, టెర్రరిస్టులు ఉంటారుగా, వీళ్ళలోనూ కూడా శక్తి పరమాత్మని అనుకొని మనం ఆయన్ని తిట్టడం మొదలు పెడతాం. అందుకే ఇక్కడ చెప్పాడు కామరాగ వివర్జితం, అదే నిజమైన దైవ బలము. బైదవే ఇక్కడ చెప్తున్నాడు, కామరహితమైన రాగరహితమైన లోపల నుంచి వచ్చే స్ట్రెంతే దివ్యమైన స్ట్రెంత్, అది భగవంతుడు. లేకపోతే మనలో ఉన్న బలము కామరాగముల వలన మన నుంచి బయటికి వెళ్ళిపోతుంది కనుకనే ఏ వ్యక్తిలోనైతే కామరాగాలు ఉంటాయో ఆ వ్యక్తిలోని బలముతో ఆ కామరాగములలో అతను ఇన్వాల్వ్ అయిన తర్వాత నిస్తేజంగా అయిపోడు. ఆన్ ద అదర్ హ్యాండ్ కామరాగములు లేకుండా ప్రేమగా కూడా మీరు ఎవరికైనా పనిచేసి చూడండి, ఇంకా పెరుగుతూనే ఉంటుంది స్ట్రెంగ్త్ లోపల. ఆ దేశభక్తులు ఇలాంటి వాళ్ళు కానీ సంఘ సంస్కర్తలు కానీ గంటల కొలది ఇంత పని ఎందుకు చేయగలుగుతున్నారు? ఎందుకంటే వాళ్ళలో కంటిన్యూస్ సప్లై ఆఫ్ స్ట్రెంగ్త్ వస్తుంది. స్ట్రెంగ్త్ ఎందుకు వస్తుంది? వాళ్ళలో కామరాగాలు లేవు కనుక. మనకు పని చేయగానే ఆలస్యం వస్తుంది. ఎందుకు? మనం చేసే ప్రతి పని కామంతో కోరికతో చేస్తున్నాం. ఇవన్నీ ఇంటర్మీడియట్గా ఉంటాయి ప్రతి పాయింట్లో, అవన్నీ ఇంపార్టెంట్గా చెప్తున్నామని మిగతా మీకు ఆలోచన వదిలేస్తున్నాం. Therefore, I am strength in all the strong, which is devoid of desire and attachment. అలాగే ధర్మా విరుద్ధో భూతోస్మి కామోస్మి భరతర్షభ. అంటే అందరి జీవులలో కోరికను కూడా నేనే అంటున్నాడు. ఎటువంటి కోరిక? ధర్మమునకు విరుద్ధము కానటువంటి. సో ధర్మాలు రెండే ఉంటాయి ప్రపంచంలో. ఒకటి నేను సస్టైన్ అవ్వాలి, రెండవది నా స్వరూపాన్ని పరమాత్మని తెలుసుకోవాలి. మరి సస్టైన్ అవ్వడానికి భోజనం కావాలి కదా, ఆ భోజనం తినాలిగా. తినాలంటే కోరిక ఉండాలి తినాలని. దట్ ఈస్ కాల్డ్ యాజ్ భగవాన్ ఓన్లీ. అది కంటిన్యూగా లోపల కలుగుతుంది కనుకనే ఎవ్రీ 4 అవర్స్కి మనం ఫిల్ ఇట్, షట్ ఇట్ అండ్ ఫర్గెట్ ఇట్ చేస్తున్నాం కనుకనే బతుకున్నాం. సో ఆకలి అనే కోరిక భగవంతుడు. బట్ అందులో ఏం తినాలి, ఎంత తినాలి, అందులో ఎన్ని మసాలాలు వేసుకోవాలి, అది మనది. దట్ ఈస్ నాట్ గాడ్. సో ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి. ఐఎమ్ ద డిజైర్ ఇన్ ఆల్ ద డిజైరింగ్ విచ్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ దిస్ ధర్మ అధర్మ. ధర్మముకు అవిరుద్ధం కానటువంటివన్నీ కోరికలు కూడా నేనే అని చెబుతూ వీటన్నిటిని సమరైజ్ చేసి చివరగా ఏ చైవ సాత్వికా భావాః రాజసాస్తామసాశ్చయే మత్త ఏవేతి తాన్ విద్ధి నత్వహం తేషు తే మయి. సో ఇన్ఫ్యాక్ట్ అర్జున, హోల్సేల్గా నీకు చెప్పాలంటే ఈ ప్రపంచంలో ప్రకృతి నుంచి ఏర్పడినటువంటి ప్రకృతి యొక్క గుణాలైనటువంటి రాజసికము, సాత్వికము, తామసికము ఏవైతే భావాలు ఉన్నాయో ఇవన్నీ నేనే నా నుండి వచ్చినాయి. అవన్నీ నాలో ఉన్నాయి కానీ నేను అవి అయిపోలేదు. లైక్ బంగారంలో నగలు ఉన్నాయి కానీ బంగారం నగ అయిపోలా. ఒకవేళ అయిపోతే ఆ బంగారాన్ని కరిగించి ఇంకొక రకంగా మనం చేయలేం. సో నతు అహం తేషు తేమయి, నేను వాటిలో లేను, అవన్నీ నాలో ఉన్నాయి. నాలో వాటిని ఉండడానికి నేను అవకాశం ఇస్తున్నాను. నామరూపాలకి నేను అవకాశం ఇస్తున్నాను. నేను నామరూపాలు అవల, నేను అన్ని రూపాలలో ఉన్నాను, ఏ రూపంలోనూ ఉండను. నామములు అన్నీ నావే, నాకంటూ ఏ నామం లేదు. జాగ్రత్తగా వినాలి ఇవన్నీ కూడా. సో మొత్తం మీద ఇప్పటిదాకా మనం ఏం చూసాము? పరమాత్మకు సంబంధించిన జ్ఞానము,
ఆ జ్ఞానము అనుభవంలోకి రావడానికి వ్యవహారంలో మనం కాంటాక్ట్ చేస్తున్నటువంటి ఈ పుణ్యోగంధ పృథివీ రసోవంశ కౌంతేయ ఇవన్నీ కూడా భగవంతుడి నుండే వచ్చినవే, భగవంతుడి కంటే భిన్నమైనవి కావు, ఆయననే ఈ రూపంలో ఉన్నాడు అనే విజ్ఞానం మనం చేస్తూ పోవాలి. అందుకే చూడండి, వంట చేసినప్పుడు మనకి ట్రెడిషనల్గా ఏం చెప్తారు, ఏ వస్తువును చేసినా ముందు అగ్నిదేవుడికి స్వాహ అంటారా లేదా? ఎందుకు? అగ్ని రూపంలో పరమాత్మ అనుగ్రహం వల్లే ఆ వంట అయింది కాబట్టి. అలాగే అర్ఘ్యములు ఇవ్వడము ఇవన్నీ చేస్తున్నాము. సూర్యుడికి అర్ఘ్యం ఇస్తాము, నదిని తల్లిగా తండ్రిగా దేవతగా కొలుస్తూ ఉంటాము. వై ఆల్ దిస్ ఈస్ టోల్డ్? పరమాత్మని జగత్తుగా చూసిన మనము జగత్తులో పరమాత్మను కనుక్కోవాలి. సెటరేట్ చేయాల్సింది మన మనస్ఫూర్తిలోనే. మార్పులు ఇక్కడే జరగాలి. ప్రపంచము జ్ఞానులకి మారదు, అజ్ఞానులకి మారదు. మారాల్సింది అజ్ఞాని జ్ఞానిగా. ఎక్కడాది? అంతఃకరణంలోని. అక్కడ వృత్తుల ప్రవాహము ప్రపంచ రూపంలో ఉన్నది. అవే వృత్తులను భగవంతుడుగా చేయాలి. అది చేయడానికే చూడండి, ఆ జలమైన పుష్పములైన పత్రమైన 9వ అధ్యాయంలో చెప్పబోతున్నారు. నీదే ఇస్తుంది. త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే అని భగవంతుడికి అర్పేట్లా? కొన్నింది నేనే, కానీ భగవంతుడికి అర్పించేయడం నైవేద్యం అయింది. ఆ తర్వాత నేను ప్రసాదంగా తీసుకుంటాను. అందులో కామరాగాలు ఉండవు. చాలా బాగుంటాయి ఇవన్నీ మన వాళ్ళు ఇచ్చినటువంటి సాధనలు. దేర్ఫోర్ విజ్ఞానంలో రసోహమప్సు కౌంతేయ నుంచి ఏ చైవ సాత్విక భావ అంటూ 15 విషయాలు చెబుతూ అందులో ధర్మి నేనై ఉన్నాను, ఆ ధర్మం అది ఉంది, నేనున్నాను కనుకనే అవి పనిచేస్తున్నాయి. ఈ విధంగా నువ్వు ప్రాక్టీస్ చేయి. చేస్తూ పోతే అంతటా నేనున్నాననే అనుభవం నీకు వస్తుంది అని చెప్పిన తర్వాత, మరి కృష్ణ పరాప్రకృతిగా అపరాప్రకృతిగా నీవే అంతటా వ్యాపించి ఉన్నావుగా, అయినా సరే జనాలు ఎందుకు నిన్ను తెలుసుకోలేకపోతున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, నేను నిన్ను ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? దానికి ఆన్సరు 13వ శ్లోకంలో చెప్తున్నాడు. చూడండి ఏంటరా, త్రిభిర్గుణమయైర్ భావైః ఏవి సర్వమిదం జగతం మోహితం నా అభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం. జాగ్రత్తగా వినండి. ఈ 3 గుణాలకు కారణమైన మాయ ఉంది కదా, ఇది నేను ఇక్కడ వేసాను ఈ ప్రపంచంలో. దానితో ఈ జగత్తంతా మోహింపబడి ఉన్నది. మోహం ఎప్పుడు కూడా ఇంద్రియములలో, మనస్సులో, బుద్ధిలో ఉంటుంది. బుద్ధిని సరిగా ఉపయోగిస్తే భౌతికమైన మోహం పోయి అది శరీరంలో, ఇంద్రియాల్లో, మనస్సులో ఉన్న మోహాన్ని కూడా తొలగించి మనకి సత్య జ్ఞానాన్ని ఇస్తుంది. పైదవే త్రిభిర్గుణమయై భావహి ఇదం జగతు మోహితం. తో మనమంతా ఏం చేస్తున్నాము? మనలో ఉన్న సత్వగుణం అనే జ్ఞానాన్ని ఉపయోగించి, మనలో ఉన్న రజోగుణం అనే క్రియాశక్తితో, మన ముందు ఉన్న తమోగుణం అనే వస్తువులతో పని చేస్తూ మళ్ళీ ఆ తమోగుణం అనే వస్తువును పొంది రజోగుణం అనేటి నోటిలో పెట్టుకొని సత్వగుణం అనే సుఖాన్ని పొందుతున్నావా లేదా? సుఖం సత్వగుణం. ఆ వస్తువు నాలిక దాకా రావడం రజోగుణం, ఆ వస్తువు తమోగుణం. తో గుణాలలోనే ఉన్నాం మనం. త్రిభిర్గుణమయై బాహవే ఏవి సర్వమిదం జగత్ మోహితం. ఆ గుణాలలో ఉన్నాం కనుక నాభిజానాతి మాం ఏభ్యః పరం అవ్యయం. ఈ గుణాలకి అతీతంగా ఉన్న నన్ను వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. అంటే వస్త్రములలో బిజీగా ఉన్నవాళ్ళు వస్త్రానికి కారణమైన దారంలో కూడా బిజీగా ఉన్నవాళ్ళు దారానికి కారణమైన పత్తిని తెలుసుకోలేకపోతున్నారు కదా. మరి అలా మీరు వెళ్తా పోతే ఆ పత్తికి కారణం ఏంటి? పత్తి కొమ్మ. ఆ కొమ్మకి కారణం ఏంటి? గింజ. ఆ గింజకి కారణం ఏంటి? భూమి. మరి భూమికి కారణం ఏంటి? నీళ్లు. చివరికి వెళితే ప్రతిదానికి కారణం పరమాత్మనే తెలిసిపోతుంది. అలా ఎవరైతే రీసెర్చ్ చేయగలుగుతారో వాళ్ళకి ఏం సెర్చ్ చేస్తున్నారో దొరికిపోతుంది. సో 3 గుణములలోనే కొట్టుకు చేస్తున్నాం కనుక దీనికి దాటినటువంటి పరమాత్మ మనకు తెలియదు. ఇది అర్జునుడికి మైండ్లో ఉంటుంది కనుక ఆ 3 గుణాలు ఏమిటి, వాటి ఎక్స్ప్రెషన్ ఏమిటి అనేది మనకి 7 14వ అధ్యాయంలో చెప్పబోతారు. అక్కడ చెప్పడానికి ఇక్కడ బేస్ అన్నాడు. బట్ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏమిటి? ఎంతటా ఉన్న పరమాత్మ గుణములను దాటి ఉన్నాడు. ఆ గుణాలలో మనం ఇరుక్కున్నాం కనుక అని తెలియట్లేదు. త్రిభిర్గుణమయైర్ భాయేభిర్ సర్వమిదం జగత మోహితం నా విజానాతి మాం ఏభ్యః పరమవ్యయం. మరి ఎలా ఈ గుణాలతో ఉన్నటువంటి మాయని మనం దాటగలము? 14వ శ్లోకం కూడా చాలా ముఖ్యమైనది. అందరు కలిసి చదవండి ప్లీజ్. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయా మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఈ గుణములతో ఉన్నటువంటి నా మాయ దైవీ మాయ మీరు ఈజీగా దాటలేరు. ఎవరు దాటగలరు? మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. అందరు చెప్పండి. మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే.
ఇది మహావాక్యము. అందరం 5 సార్లు చెప్దాం. చెప్పండి. మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మళ్ళీ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మళ్ళీ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. మళ్ళీ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. ఇంకోసారి మామే వయే ప్రపద్యంతే. ఇంకోసారి మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి. ఇది చాలా ముఖ్యమైనది. టైం లేక ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఎవరైతే భగవంతుడికి ప్రపన్నులు అవుతారో వాళ్ళకి మాయా అనే తెర తొలగిపోయి గుణాలను దాటి పరమాత్మను వాళ్ళని తెలుసుకోగలరు. మరి ఎవరు మాయని దాటగలరు? ముందు చెప్పబోతున్నారు, బట్ ఆల్రెడీ చెప్పారు. ఎవరైతే భగవంతుడు ఇచ్చిన జ్ఞానాన్ని నమ్మి ఆయన చెప్పిన విజ్ఞానాన్ని ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి మాయ ఉంటుంది. మన గురుదేవులు ఈ పోర్షన్ చెప్పినప్పుడు ఒక చక్కని కథ చెప్తారు. 2 minutesలో చెప్తారు అవసరం కనుక. వాళ్ళంత టైం ఉంది మనకి. ఏమిటిటా? ఒక వ్యక్తి ఉన్నాడు. తన ఫ్రెండ్ గోపాల్ని కలవడానికి వెళ్ళాడు. గేట్ వేసింది. పిలవాలి ఫ్రెండ్ని, చాలా అర్జెంట్ వరకు. గోపాల్ అని పిలుస్తున్నాడు ఆయన. ఎంత అయినా గోపాల్ అని పిలుస్తుంటే గోపాల్కి ఒక డాగ్ ఉందిట. అది బౌబౌ అంటుంది. అది గోపాల్ అన్నాడు, అది బౌబౌ అంటుంది. అది గోపాల్ బౌబౌ. ఎంత గట్టిగా అరిస్తే అంత బౌబౌ. ఈ బౌబౌ సౌండ్ ఎంత ఉందంటే ఈయన గోపాల్ అనే పిలిచింది గోపాల్కి వినిపించట్లా. పోనీ గోపాల్ని కలుద్దామైన గేటు తీసాడు అనుకోండి, అవునా? తర్వాత పీసులు అవుతాడు కదా. ఆ డాగ్ ఈజ్ వెరీ ఫెరోషియస్ వన్. ఏం చేయాలి అప్పుడు? ఆ శునకము యొక్క శబ్దము కంటే ఎక్కువ శబ్దంతో ఇతను ఎప్పుడైతే గోపాల్ అని పిలుస్తాడో అప్పుడు గోపాలుడు దిగొస్తాడా రాడా? ఓ వచ్చావా, ఇన్ని రోజులైంది, నీకోసం వెయిట్ చేస్తున్నాను అంటాడా లేదా? రారా లోపలికి అంటాడా లేదా? ఎక్కడ వచ్చేది? బౌబౌ తినేస్తుంది. ఏం కాదో ఇది నాకొక్కనే, టామీ ఈజ్ అవర్ ఓన్ ఫ్రెండ్, వీణేం కరోదు ఓకే అంటాడా లేదా? మాయామేతాం తరంతితే జరిగిందా లేదా? ఆ తర్వాత ఆ డాగ్కి మనకి షేక్ హ్యాండ్ ఇప్పించి ఆ తర్వాత డాగ్కి బిస్కెట్ ఇచ్చి అదే బిస్కెట్ సగం మనకు కూడా ఇస్తాడు లేదు లోపల. వెరైటీగా ఉంది కనుక మనకు కూడా నచ్చేస్తుంది. తర్వాత చెప్తారు నామకరణం. సో అదేవిధంగా గోపాలుడికి ఎవరైతే ప్రపన్నులు అవుతారో వాళ్ళకి మాయ ఉండదు. మామేమయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఇది ఒక్కటే ఆల్టర్నేటివ్. దీనికి వేరే ఆల్టర్నేటివ్ లేదు. దిస్ ద వే అండ్ ద ఓన్లీ వే. ఇక్కడ మరి నెక్స్ట్ శ్లోకాలలో ఎవరు ప్రపన్నులు అవుతారు? ప్రపన్నులు అయితే గుణాలను దాటుతాము. గుణాలను దాటితే భక్తి దొరికి భగవంతుడు అర్థమైపోతాడు. అప్పుడు సంసారం ఉండదు కదా. ఇక్కడ చూడండి నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. ఈ 6 రకాలైన వాళ్ళు నాకు ప్రపన్నులవరు కనుక వాళ్ళ మాయా అనే తెర తొలగలేదు కనుక 3 గుణాలలోనే ఉంటూ వాళ్ళు నన్ను పొందట్లేదు. ఎవరెవరు వాళ్ళు? దుష్కృతినః. ఎన్నో జన్మలుగా దుష్కర్మలు చేస్తూ దుస్సంస్కారాలను నింపుకున్నారు కనుక వాళ్ళకి గుడికి వెళ్ళాలని ఉండదు, శాస్త్రం చదవాలని ఉండదు, సత్సంగం వినాలని ఉండదు, పరమాత్మను తెలుసుకోవాలని ఉండదు. సో దుష్కృతినః అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాం కదా ఇంట్రడక్షన్లో. ఇవాళ మనం చేస్తున్న దాన ధర్మాలు, పుణ్యములు, గుడికి వెళ్ళుట, నామము సంకీర్తన చేయుట, భజనలు, ఇవన్నీ కలిపి మెల్లిమెల్లిగా మనల్ని మెల్లిగా భగవంతుడికి సరెండర్ చేయడానికి అప్పుడు మనకు వస్తాయి. అర్జునుడు జీవితాంతం చేశాడు కనుకనే యుద్ధంలో పరమాత్మకి సరెండర్ చేయగలిగాడు. చాలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ. సో నమాం దుష్కృతినః న ప్రపద్యంతే ఒకటి. రెండవది మూఢాః న ప్రపద్యంతే. మూఢః అంటే వాళ్ళు తీస్తున్న బుద్ధిలోనే వాళ్ళు ఉంటారు. లైక్ ధృతరాష్ట్రుడు లాగా. నో ఐ నో వాట్ టు డూ అంటాడు. బట్ వాట్ యు నో ఇస్ ఇట్ ఏ కంప్లీట్ నాలెడ్జ్? నో ఐ డోంట్ వాంట్ టు నో అంటాడు. దాని మూడవది ఏమిటి? నరాధమాః. శరీరంలో నరుడుగా ఉన్నాడు కానీ శరీర రూపంగా, బట్ జీవించేది మాత్రం పశువులాగానే. నరాధమాః మాం న ప్రపద్యంతే. సో దుష్కృతినః న ప్రపద్యంతే, మూఢాః న ప్రపద్యంతే, నరాధమాః న ప్రపద్యంతే. నాలుగవది మాయయా అపహృత జ్ఞానాః. ఎవడి జ్ఞానం అయితే మాయతో అపహరణం అయిందో, మాయతో జ్ఞానం అపహరణం అంటే గీత చెప్తున్నప్పుడు నేనే కృష్ణుణ్ణి, నాకెవరో చెప్పడం ఏంటి, ఇది నాకు తెలుసు అన్నట్టు అనిపించదు? ముఖ్యంగా కొన్నేళ్ల నుంచి సత్సంగం వింటున్న వాళ్ళకి అయినో అంటుంది. మరి గేటు దాటగానే మాయయా అపహృత జ్ఞాన అవుతుందా లేదా?
చాలా ఉదాహరణలే చెప్పుకోవడానికి టైం లేక చెప్పట్లా. చివరికి ఆసురం భావం ఆశ్రిత. ఆసురం భావం అంటే అసుసురం అంతే. అసువులు అంటే ప్రాణములు. ప్రాణస్య ధర్మం వసనాపిపాసే. ఎవరైతే తినుట త్రాగుట ఇందులోనే ఉంటారో వాళ్ళకి భగవంతుడే దొరకడు. వాళ్ళు ఎగ్జాక్ట్లీ క్లాస్ అయిపోయే టైంకి వెళ్ళి తీర్థప్రసాదాలు అడుగుతారు. అలా తీర్థప్రసాదాలు తీసుకొని కొన్ని రోజులు క్లాసు కూడా వస్తారు. సో ఈ 5 అంటే పరమాత్మకి ఛాన్స్ దొరికింది కదా అని చెప్పి ఈ 5 రకాల గుణాలు ఉన్న వాళ్ళు నన్ను సరెండర్ అవ్వట్లా కనుక మాయ తొలగట్లేదు అని చెప్తున్నాడు. మరి ఎవరు సరెండర్ అయ్యి మాయను తొలగించుకుంటారో అది కూడా చెప్పాలిగా. నెక్స్ట్ శ్లోకం కూడా ఇంపార్టెంట్, చదవండి. చతుర్విధా భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీ చ భరతర్షభ. 4 రకాలైన వాళ్ళు నా యొక్క భజన చేస్తూ శరణాగతిని పొందుతారు. బట్ ఈ 4 రకాలుగా భగవంతుడికి శరణాగతులు అవ్వాలన్నా వాళ్ళు ఎన్నో జన్మలు సుకృతులు ఉండాలి. అదే చెప్పాడు కదా, జనాహ సుకృతిని అని. దుష్కృతులు ఎంత కష్టపడ్డా శరణాగతులు అవ్వలేరు కనుక దుష్కృతుల నుండి సుకృతులు అవ్వాలి. సుకృతులైన వాళ్ళు 4 రకాలుగా పరమాత్మకి శరణాగతులు అవుతారు. ఒకటి ఆర్త అంటే ఆర్తిలో ఉన్నవాడు, గజేంద్రుడు, ద్రౌపది లాంటి వాడు. రెండవది జిజ్ఞాసువులు, ఎన్నో తెలుసుకుంటాం కదా, చలో భగవంతుడి గురించి కూడా తెలుసుకుంటాం అనుకున్నవాడు. మూడవది అర్థార్థి, ఇది కావాలి అది కావాలి అనేవాడు. 4వ వాడు జ్ఞాని. ఈ ప్రపంచంలో భగవంతుడు తప్ప వేరే ఎవరు కూడా శరణాగతులు అవ్వడానికి అర్హత లేదు కనుక ఆ జ్ఞానులైన వాళ్ళు పరమాత్మకు శరణాగతులు అవుతారు. సో ఇందులో మొదట మనం ఆర్త స్థితిలో ఉంటాం, సెకండ్ జిజ్ఞాసులు అవుతాం, మూడవది అర్థార్థి అంటే మోక్షం అనే అర్థార్థి అని కూడా చెప్పుకోవచ్చు. సో ఆర్తి కష్టాలను దూరం చేసుకోవడానికి, జిజ్ఞాసువు ఈ కష్టాలను ఎవరు తొలగించారయ్యా తెలుసుకోవడానికి, అర్థార్థి మోక్షం పొందడానికి, జ్ఞాని ముక్తిని పొందాడు కనుక వేరే చేయడానికి లేదు కనుక ఈ 4 మాం భజంతే అని చెప్తూ నెక్స్ట్ 2 శ్లోకాలలో ఆర్తుడు, జిజ్ఞాసు, అర్థార్థులు కూడా నా భజన చేస్తూ ఉంటారు. కానీ ఈ 3 కంటే జ్ఞాని గొప్పవాడు. ఉదారా సర్వే ఏవైతే జ్ఞానీతు ఆత్మ ఏవైతే మే మతం ఆస్థిత సంయుక్తాత్మ మామేవానుత్తమాంగతిం. అంతకంటే ముందు తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తి విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. అంటే ఆర్తిని పోగొట్టుకోవడానికి, కేవలము తెలుసుకోవడానికి, ఏదో వస్తువులను పొందడానికి భగవంతుడికి శరణాగతులు చేసినా వాళ్ళు మంచివాడే కానీ వాళ్ళకంటే గొప్ప జ్ఞాని భక్తుడు. కనుకనే ఈ యొక్క 6 అధ్యాయంలోనూ ఆ తర్వాత అధ్యాయంలో కూడా భగవద్ జ్ఞానాన్ని మనకిస్తున్నారు. ఆ జ్ఞానం పొందిన తర్వాత వచ్చే భక్తి ఎప్పుడు షేక్ అవ్వదు, స్ట్రాంగ్గా ఉంటుంది. అందులో అన్యత్వం రాదు, అది అనన్యంగా ఉంటుంది, అది దృఢంగా ఉంటుంది. అందుకే అన్నాడు నిత్యయుక్త ఏకభక్తి. ఆర్తుడు, జిజ్ఞాసులు వాళ్ళ యొక్క పర్పస్ ఫుల్ఫిల్ అయిన తర్వాత మళ్ళీ భగవంతుడి దగ్గరికి పోతే ఒట్టు. బట్ జ్ఞాని అయిన వాడు నిత్యయుక్తుడై ఉంటాడు. అలాగే ఆర్త జిజ్ఞాసులు ఏకభక్తి ఉండదు వాళ్ళకి. నేను వేరు, భగవంతుడు వేరు, భగవంతుడు నాకు మాధ్యమము, నా కోరిక తీర్చడానికి ఆయన ఉన్నాడు, నేను ఇది కోరాను, వరమిచ్చాడు, వెళ్ళిపోయాడు. బట్ జ్ఞానికి ఏకభక్తి, నేను భగవంతుడు అభిన్నము అనేటువంటి స్థితిలో ఉంటాడు కనుక సో ఆర్త భక్తుడు కంటే, జిజ్ఞాసు భక్తుడు కంటే, అర్థార్థి భక్తుడు కంటే జ్ఞానియే శ్రేష్ఠుడు అని ఇక్కడ చెప్తున్నాడు. మరి ఆ జ్ఞాని యొక్క లక్షణం ఏమిటి? ఆ జ్ఞానాన్ని ఎలా పొందాలి? 19లో బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మా ప్రపద్యతే. అంటే కొన్ని జన్మలలో ఆర్తుడుగా, కొన్ని జన్మలలో జిజ్ఞాసువుగా, కొన్ని జన్మలలో మోక్షమనే పురుషార్థిగా అయిన తర్వాత బహునామ జన్మనామంతే జ్ఞానవానయ్యి మాం ప్రపద్యతే. ఏ జ్ఞానము? ఆల్రెడీ చెప్పాం. ఏమిటది? అపరాప్రకృతి, పరాప్రకృతి, ఆ రెండిటికంటే భిన్నమైన మత్తః పరతరం నాణ్యత సూత్రే మణిగణ ఇవ అనేటువంటి జ్ఞానం. అది మర్చిపోకూడదు. 7th చాప్టర్ కానీ ప్రతి చాప్టర్ కానీ సమగ్రంగా విషయాన్ని మనకు చెప్తోంది. ఆ కనెక్షన్ మనకు మిస్ అవ్వచ్చు కానీ ఇక్కడ మిస్ అవ్వదు. సో బహునాం జన్మనామంతే జ్ఞానవాన్. అది విని భయపడొద్దు. అంటే స్వామిజీ ఎన్నో జన్మల తరువాత జ్ఞాని అయి అప్పుడు పరమాత్మకి ప్రపన్నుడు అవుతే అప్పుడు మాయ తొలగిపోతుందా? అది కరెక్టే, కానీ ఈ జన్మనే లాస్ట్ కూడా అవ్వచ్చు కదా. ఎసారో చూడు ఎంత బాగా ఎస్ అంటున్నారు. తాస్తు. ఎవరు ఇటువంటి కన్విక్షన్ ఉండాలి. లెట్ దిస్ బి మై లాస్ట్ లైఫ్. లెట్ దిస్ curtain of maya be removed. Let me know the Lord as he is. So bahunam janmanamante జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. మరి ఆ జ్ఞాని యొక్క ప్రపన్నం యొక్క లక్షణం ఏమిటి? వాసుదేవ సర్వం ఇది. సర్వము వాసుదేవుడే.
అందుకే వాసనాత్ వాసుదేవస్య వాసితం భువనత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అని విష్ణుసహస్రనామంలో చదువుతారా లేదా మీరు? సర్వము వాసుదేవ, ఆ శబ్దంలోనే అర్థం ఉంది. ఏ దేవుడు ఉండడం వల్ల ఈ ప్రపంచం అంతా ఉన్నదో, ఏ దేవుడు అంతటా వసిస్తూ ఉన్నాడో ఆయననే వాసుదేవుడు. మనకు కనిపించాలి కనుక ఈ రూపం పెట్టుకున్నాం, పిలిస్తే పలకాలి కనుక ఆ నామం పెట్టుకున్నాం. బట్ ఆయన నామరూపాలకు అతీతుడు, ఏ నామంతో పిలిచినా ఆయనను పిలిస్తే వస్తాడు. వాసుదేవ సర్వమితి, ఇదే ప్రపత్తికి లక్షణము. సర్వము వాసుదేవుడు అనే ప్రపత్తి ఎవరు చేయగలరు? జ్ఞానియే. ఏ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? బహునాం జన్మనామంతే. ఇన్ని జన్మలు ఏం చేస్తే వస్తుంది? ఆర్తుడుగా పరమాత్మనే, జిజ్ఞాసుగా పరమాత్మనే, అండ్ అర్థార్థిగా పరమాత్మనే చేయాలి తప్ప దుష్కృతి అయిన వాడు ఎన్ని జన్మలైనా పొందాడు. సుకృతి అయిన వాడు ఏదో జన్మలో తప్పకుండా పొందుతాడు. వాసుదేవ సర్వమితి అని చెబుతూ ఎవడైతే సర్వము వాసుదేవుడే అని అనుకుంటాడో, తెలుసుకుంటాడో అతనికి పరమాత్మ ఇచ్చే టైటిల్ ఏంటి? సమహాత్మ అన్నాడా లేదా? ఆ సమహాత్మ సుదుర్లభ. చాలా విచిత్రమైన పాయింట్ క్యాచ్ చేయాలి ఇక్కడ. పరమాత్మనే సర్వము అనే జ్ఞానము పొందిన మహాత్ముడు దుర్లభుడు కానీ వాసుదేవుడు దుర్లభుడు కాదు. హీఈస్ ఎవ్రీవేర్ దేర్, ఈ కెనాట్ బి ఎనీ, ఆయన లేకుండా ప్లేసే లేదు. అందుకే మనకు చెప్పారు మనుష్యాణం సహస్రేషు కశ్చిత్ ఏతత్ సిద్ధ చెప్పడా, అది ఇక్కడ కన్క్లూడ్ అవుతుంది. తర్వాత జ్ఞానం చెప్పి విజ్ఞానం చెప్పి మనం ఇన్స్పైర్ చేస్తూ దుష్కృతుల నుండి సుకృతులు అవ్వండి, నాకు ప్రపన్నులయ్యి మాయన తొలగించుకుంటే నన్ను తెలుసుకుంటారని చెబుతూ బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవ సర్వమితి సమహాత్మ సహ సుదుర్లభ. అలా కాకుండా ఎందుకు మనం ఆ పని చేయట్లేదు? మరొక్కసారి మనం ఉన్న స్థితి చెప్తున్నాడు. కామై తై తై హృతజ్ఞానా ప్రపద్యంతే అన్యదేవతా తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నేతా స్వయా. వీళ్ళకి గీతా బీజాలు జ్ఞానం లేదు కనుక, ప్రపంచంలోని బీజాలు జ్ఞానాలే ఉన్నాయి కనుక ఆయా కామనలతో వాళ్ళు లాగబడి ఆ కామనను ఫుల్ఫిల్ చేసేటువంటి ఈ డెమి గాడ్స్నే వాళ్ళు పూజిస్తున్నారు తప్ప మోక్షాన్నిచ్చే నా దగ్గరికి వాళ్ళు రావట్లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. అండ్ ఇంకొక చక్కని విషయం మనకి 21, 22, 23లో చెప్తారు. ఏమిటంటే, మీరు నన్ను తప్ప ఏ ఏ కోరికలతో ఏ ఏ పరమాత్మ దేవతల రూపాలను ఆరాధిస్తున్నారో ఆ ఆరాధించడానికి కావలసిన ఆ భక్తిని, శ్రద్ధని, నమ్మకాన్ని నేనే ఇస్తున్నాను. యోయో యాం యాం తనుం భక్త శ్రద్ధయా అర్చుతమిచ్చతి తస్య తస్య అచలాం శ్రద్ధాం తామేవ విదదామి అహం. సతయా శ్రద్ధయాయుక్త తస్యారాధనమీయతే అండ్ లభతే తద కామాన్ మయైవ వీతాన్ హితాన్. ఇట్ ఈస్ సచ్ అన్ ఇంపార్టెంట్ టాపిక్, మనం అర్థం చేసుకోవాలి. ఏమిటంటే అక్కడ పరమాత్మకి భిన్నంగా వేరే ఏది పొందాలన్నా పని చేయాలి. మరి పని చేయాలంటే శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధలో ప్రేమ ఉంటుంది, శ్రద్ధలో ఇంటెలిజెన్స్ ఉంటుంది, అనే కదా. శ్రద్ధ కలిగిన వాడికి ప్రేమ పుడుతుంది, ప్రేమ కలిగిన వాడు పొందాలనుకుంటున్నాడు, శ్రద్ధ కలిగిన వాడు పొందడానికి కావాల్సిన ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ నేనే ఇస్తానంటున్నాడు. అంటే మనం ధనం పొందాలనుకుంటున్నాం అనుకోండి, ఆ ధనం పొందాలి అనే కోరిక మనదైనా ఆ కోరిక ఫుల్ఫిల్ అవడానికి కావాల్సిన శ్రద్ధ ఆయనే ఇస్తున్నాడు ఇక్కడి నుంచి. మరి ఈ యొక్క శ్రద్ధతో నేను ఆ ధనం పొందాలనే పని చేస్తున్నప్పుడు పని సఫలం అవుతుందిగా. సఫలమైనప్పుడు ధనం వస్తుంది కదా, ఆ ధనం ఇచ్చేది కూడా నేనే అంటున్నాడు అక్కడ. సతయా శ్రద్ధయాయుక్త తస్య ఆరాధనమీహతే, ఆరాధన చేస్తాడు. లభతే చ తతః కామాన్ మయా ఏవ విహితాన్నితాన్. ఎందుకంటే అన్ని ఆయనవే అయి ఉన్నాయి కనుక ఏ ఫలితం ఇవ్వాల్సిన ఆయనే ఇవ్వాల్సి. లైక్ ఏటీఎంలోకి వెళ్తాం మనం, అక్కడ కార్డు పెట్టి పిన్ నెంబర్ కొడతాం, అక్కడి నుంచి డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు డబ్బులు ఎవరిచ్చారు? ఏటీఎం మెషిన్ ఇచ్చిందా? ఎవరిచ్చారు? కార్డు ఇచ్చాడా? ఎవరిచ్చారు? ఆ బ్యాంకర్ అనే వాడు బ్యాంక్ ఇచ్చింది కదా మనకి. ఇన్ ద సేమ్ వే ఈ హార్ట్ ఇన్ హార్ట్ మనకి ఎవరు ఏమి ఇస్తున్నా వాడు నిమూర్తులే కానీ ఇచ్చేది పరమాత్మనే, నేనే ఇస్తున్నాను క్లియర్గా చెప్తున్నాడు ఆయన. బట్ ప్రాబ్లం ఏంటి? మరి నీవే ఇస్తున్నా సరే నేను చిన్న చిన్న ఈ ప్రపంచంలో విషయాలను పొందుతున్నాను, నేను పొందట్లేదు. వాట్స్ ద ప్రాబ్లం? వై ఆర్ యూ ఇన్స్పైరింగ్ అస్? వై ఆర్ యూ ప్రొపెలింగ్ అస్? వై ఆర్ యూ మేకింగ్ అస్ జ్ఞాని అండ్ భక్త? హాయిగా సంసారంలో ఉంటే బాగుంది కదా, ఎందుకు మమ్మల్ని బలవంతంగా క్లాసుకు పిలిచి ఈ విధంగా గీత అన్ని చెప్తున్నావు? ఇక్కడ చెప్తున్నాడు అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. ఎందుకంటే వీటన్నిటి ఫలాలు అంతమే, చేసే పనులు లిమిటెడ్ ఇన్ టైం కాబట్టి వచ్చే రిజల్ట్ కూడా లిమిటెడే. కాబట్టి లిమిటెడ్ ఎఫర్ట్తో అన్లిమిటెడ్ రాదు. అన్లిమిటెడ్ రావాలి అంటే ఇదే లిమిటెడ్. అన్నా మనకు అనంతం కావాలా, శాంతం కావాలా, ఎఫర్ట్లెస్ కావాలా, ఎఫర్ట్ఫుల్ కావాలా, మనం తెలుసుకోవాలి. చూడండి, ఓ రోజు ఒక వ్యక్తి వచ్చాడు, అబ్బాయి ఉద్యోగం వచ్చింది స్వామిజీ అన్నాడు. అరే ఈ ఉద్యోగం పర్మనెంటారా అని అడిగారు. వాడు ఎంత సరదాగా ఆన్సర్ చెప్పాడు తెలిసిన, స్వామీజీ ఉద్యోగం గ్యారంటీ అండ్ పర్మనెంట్,
బట్ ఉద్యోగం ఇచ్చిన కంపెనీ పర్మనెంట్ కాదు. ఇది కాదు పాయింట్. ఈ ప్రపంచం మొత్తమే పర్మనెంట్ కానప్పుడు ఇందులో వస్తువులు ఎక్కడ పర్మనెంట్గా ఉంటాయి? సో కొంచెం పని చేసాము, కొంచెం ఫలం వచ్చింది, అది ఎంజాయ్ చేసాము, మళ్ళీ పని చేస్తున్నాము. ఇదంతా అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం. అంటే వీళ్ళ బుద్ధి పర్మనెంట్ ఉన్నది, పర్మనెంట్ పొందాలి అనే దాకా వెళ్ళలా, అల్పమైన ఫలితాలకే వీళ్ళు పరిగెత్తున్నారు. అందుకే దేవాన్ దేవజోయాంతి మద్భక్త యాంతి మామపి. ఆ యొక్క దేవతల నుంచి ఫలితాలు పొందుతున్న వాళ్ళు ఆయా దేవతల యొక్క ఆరాధన చేస్తున్నారు. అంటే నాకు డబ్బు అప్పు కావాలి అంటే నాకు దేవుడెవడు? బ్యాంకు కానీ, డబ్బు ఉన్నవాడు కానీ. నాకు చక్కని భోజనం కావాలి, ఇంట్లో వండలేను కనుక నాకు దేవుడెవడు? హోటలు కనుక హోటల్ యజంతి. అలా మీరు ఉదాహరణలు చెప్పుకోవాలా. దేవాన్ దేవజయాంతి మద్భక్త యాంతి మామపి. నా భక్తులు నన్ను చేరుతున్నారు. వివిధ రకాల కోరికలు ఉన్న వాళ్ళు ఆ యొక్క కోరికలు తీసుకుంటూ ఆ దేవతల దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్తున్నారు. సింపుల్. ఈ ప్రపంచం అంతే. నాస్తికుడైన వాడు ఈ ప్రపంచంలో ఉంటూ ఇక్కడే సతమతం అవుతుంటే, ఆస్తికుడైన వాడు నన్ను పొందే ప్రయత్నంలో నన్ను పొందేస్తున్నాడు. మద్భక్త యాంతి మామపి అని చెప్పి నెక్స్ట్ 2-3 శ్లోకాలలో అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామ బుద్ధయ పరంభావమజానంతః మమావ్యయం అనుత్తమం. ఇక్కడ ఉంది పరంభావమజానంత మమావ్యయం అనుత్తమం అని చెప్పి, ఇన్ఫ్యాక్ట్ అందరిలో తత్వంగా ఉన్న వెలుగును నేను ఎవరు ప్రయత్నం చేయట్లేదు, తెలుసుకోవట్లేదు. ఈ మూడులందరూ కూడా నన్ను సరిగా తెలుసుకోవట్లా. పోనీ వాళ్ళను ఉద్ధరించడానికి నేను ఒక అవతార రూపంలో వచ్చిన నన్ను వాళ్ళు తమలాగా ఒక మనిషిగానే భావిస్తున్నారు తప్ప తత్వంగా నన్ను తెలుసుకోవట్లేదని చెప్పి 26వ శ్లోకంలో ఏమన్నాడు తెలిసిన? ఇన్ఫ్యాక్ట్ అర్జున, నేను ఎటువంటి శుద్ధ సత్తు స్వరూపము, జ్ఞాన స్వరూపమైన వాడినంటే ఈ ప్రపంచము యొక్కయు, ప్రపంచములో ఉన్న సర్వ జీవరాశుల యొక్కయు భూత భవిష్యత్ వర్తమానములు నాకు తెలుసు. నా గురించి ఎవ్వరు కూడా నా అనుగ్రహం లేకుండా తెలుసుకోలేరు. వేద అహం సమతీతాని వర్తమానాని భవిష్యాన్ని భూతాని మాం తు వేద న కశ్చన ఎక్సెప్ట్ డివోటీస్. ఎక్సెప్ట్ ఎవరైతే మామేవయ్యే ప్రపద్యంతే చేశారో, మాయావేతాంతరంతే అయిందో వాళ్ళు నన్ను తత్వత తెలుసుకోగలరు తప్ప కామైతైతై హృతజ్ఞానా మూఢ దుష్కృతిన ఈ కేటగిరీలో వాళ్ళు నన్ను తెలుసుకోలేరయ్యా అని చెప్తున్నాడు. సో చివరికి ఏమన్నాడు ఇక్కడ? ఇచ్ఛాద్వేష సముత్తేన ద్వంద్వమోహేన భారత సర్వభూతాన్ని సమ్మోహం సర్గే యాంతి పరంతప. ఎవ్రీబడి ఇన్ దిస్ క్రియేషన్ ఈ ఇచ్ఛాద్వేషములు సుఖ దుఃఖములు అనే ద్వంద్వములో ఉన్నారు కనుక నా వైపే వాళ్ళు రావట్లా. దే ఆర్ ఆల్ హ్యాపీ విత్ ద లిమిటెడ్ థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. అలా కాకుండా ఏషాంతు అంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. అంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టి మనం పుణ్యకర్మలు చేస్తూ చేస్తూ మనలో పాపముల ప్రక్షాళన తీసుకుని అయిన తర్వాత మెల్లిగా మనలో ఆస్తికత వచ్చి తర్వాత ఆర్తిని పోగొట్టుకోవాలని జిజ్ఞాసతోనూ మెల్లిమెల్లిగా పరమాత్మని ప్రపన్నములు అవుతూ ఉంటే అప్పుడు మనకి పరమాత్మ తత్వత తెలుస్తాడు. ఇదిగో 29-30 శ్లోకాలలో మనకి 6-7 విషయాలు చెప్పారు. ఏమిటిటా? జరామరణ మోక్షాయ మాం ఆశ్రిత్య యతంతి ఏ. జరామరణముల నుండి ముక్తిని పొందడానికి నన్ను ఆశ్రయిస్తూ ఎవరైతే నేను చెప్పిన విజ్ఞానం అనే సాధన చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే తే బ్రహ్మ తద్విదు కృత్స్నం అధ్యాత్మం కర్మ చ అఖిలం సాధిభూతం సాధి దైవం చ సాధి యజ్ఞం చ ఏ విదుహు ప్రయాణ కాలేపి చ మాం తే విదుర్యుక్త చేతసః. అంటే ఎవరైతే దుష్కృతిలో నుండి సుకృతిలోకి వచ్చి కొన్ని జన్మలు అలా గడిపిన తర్వాత ఈ జన్మ మరణముల నుండి ముక్తి పొందాలనే ఉద్దేశముతో సద్గురువును శాస్త్రమును ఆశ్రయించి వాళ్ళు చెప్పిన విధంగా భవజ్ఞానమును పొంది జ్ఞానమనుభవంలో రావడానికి సాధన చేస్తూ సాధనతో వాడు ప్రపన్నులు అవుతారో వాళ్ళు ఇది మొదట్లో ప్రామిస్ చేశాడే అసంశయం అండ్ సమగ్రమని. అసంశయం అంటే ఎక్స్పీరియన్సు, సమగ్రముగా అంటే ఈ 7 విషయాలతో భగవంతుడిని పూర్తిగా తెలుసుకుంటారు అని చెప్తున్నాడు. ఆ 7 విషయాల ప్రశ్న రేపు వస్తుంది కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మొత్తం మీద ఈ యొక్క 7వ అధ్యాయం అనే జ్ఞాన విజ్ఞాన యుగంలో మనకి నోట్లో మనసులో ఉంచుకోవడానికి మనం షార్ట్ కట్గా 5-6 పాయింట్ల విషయంలో చెప్పుకోవాలంటే ఏమిటి? పరమాత్మ యొక్క అపరాప్రకృతి, తర్వాత జీవభూతమైనటువంటి పరాప్రకృతి, ఈ రెండింటితోనే ప్రపంచం అంతా ఉన్నది. ఈ 2 ఆయనవై ఉన్నాయి. ఈయన ఎవరు? ఈ రెండింటికి భిన్నంగా మత్తాపరతరం అన్యత్ కించిదస్తి అనే స్థితిలో ఉన్నాడు. ఈ అనుభవంలోకి వచ్చిన వాళ్ళు జ్ఞాన భక్తులు 2 ఒకేసారి కలిగి ఉండి ముక్తిలో ఉంటారు.
దానికి విజ్ఞానంగా మనం ఏం సాధన చేయాలి? రసోహమప్సు కౌంతే నుంచి ఆ యొక్క అందరు జీవులలో జీవుడిగా నేనే ఉన్నాను అని చేయాలి. ఇలా చేయకుండా ఏది మనల్ని ఆపుతుందయ్యా అంటే ఈ 3 గుణముల భావం యొక్క ప్రకృతిలో మనం ఇరుక్కున్నాం కనుక. అది ఎందుకు జరిగినది? పరమాత్మ మనం తోయలేదే, మనమే ఆ యొక్క దుష్కృతి వలన, సుకృతికి దుష్కృతికి ఇద్దరికి అవకాశం ఉంది రెండిటికి. చూడు, గీత వినొచ్చు ఇదే టైంలో, ఇంకా ఏదైనా చేయవచ్చు. బై చాయిస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి గీత తెలుసుకుంటున్నాము, బై చాయిస్ ఇంకో చోటుకి వెళ్ళిన వాళ్ళు అటు వెళ్తున్నారు. కనుక మెల్లిమెల్లిగా నన్ను పొందాలి అనే కోరికతో మామేవయే ప్రపద్యంతే, వాళ్ళు మాయని దాటుతారు, అజ్ఞానాన్ని దాటుతారు, 3 గుణాలని దాటుతారు. తర్వాత పుణ్యోగంధ పృథివ్యాంశ అనే సాధనల్ని చేస్తూ పరాపర ప్రకృతి రూపంగా ఈ జగత్తు రూపంలోనూ వీటికి అతీతముగా నామరూపాలకు అతీతంగా నిర్గుణంగా ఉన్న బ్రహ్మ రూపంలోనూ వాళ్ళు నన్ను తెలుసుకుంటారు. తెలుసుకున్నాక అంతా ఆయన్నే కనిపిస్తాడు కనుక వాళ్ళు చేసే ప్రతి ఒక్కటి భక్తి అవుతుంది. ఆ తర్వాత విశేషంగా భక్తి లేదు. ఆ స్థితిలో నుంచే చూడండి, ఆ ఒక శ్లోకం ఉంది శివ స్తోత్రంలో, ఉందా లేదా? ఆత్మా త్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగరచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. విన్నారా లేదా? దానికి ఆధారం ఇక్కడ అన్నట్టు. ఈ విధంగా ఎన్నో చక్కని విషయాలు కలిగినటువంటి ఈ జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి దివ్యమైన పుష్పమైనటువంటి ఈ యొక్క అధ్యాయంను మనము కొద్దిగా విహంగ వీక్షణ మనం చేశాము. మీ అందరి కోఆపరేషన్తో ఇది మనము పూజ్య గురుదేవుల యొక్కయు, సమస్త గురు ఋషి పరంపర యొక్కయు, పరమాత్మ యొక్కయు, గీతామాత యొక్కయు చరణారవిందములకు ఈరోజు అర్పిద్దాం. ఓం తత్సత్. ఇది శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞాన విజ్ఞాన యోగో నామ సప్తమోऽధ్యాయः. ఏతత్ సర్వం శ్రీకృష్ణ పరమాత్మనః గీతామాతుః చిన్మయ సద్గురోః చరణారవిందార్పణమస్తు.